హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ డ్రామా వరల్డ్. ఈరోజు మనం ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే డ్రామా యొక్క పార్ట్ 2 చూడబోతున్నాం. పార్ట్ 1 కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. లాస్ట్ ఎపిసోడ్లో హీరోయిన్ ఏం గుర్తుపట్టట్లేదా అని హీరో ఏం చేస్తాడంటే హీరో వద్ద పనిచేసే అంకుల్తో ఇక మీదట మీ పనులు కూడా ఏజిత్రియే చేస్తుందని చెప్తాడు. హీరోయిన్తో పార్సల్ మోపియడం, క్లీనింగ్ చేపించడం అన్నీ చేపిస్తాడు. హీరోయిన్ హీరోతో నేను మీకు విలువైన నిధి అన్నారు, మీ నిధితో ఇలాంటి పనులు చేపిస్తారా అని అడుగుతుంది. నువ్వు నిధివి కాదు, ఒక మతిమరుపు రోబోవి, నిన్ను నిధి అనుకోవడం నాదే తప్పు అని వెళ్ళి లైబ్రరీలో బుక్స్ సర్దని చెప్తాడు. హీరోయిన్ హీరోని ఈ విధవ సచ్చినోడు నన్ను చివరికి పని మనిషిని కూడా చేసేసాడని క్లీన్ చేస్తూ ఉంటే సైంటిస్ట్ చూస్తాడు. తనతో మీరు ఇలాంటి పనులు చేయించడం కరెక్ట్ కాదు, ఇంకోసారి ఇలా చేయకండి అని చెప్తాడు. పై సైంటిస్ట్తో కొన్ని రోజుల్లో ఏజీ3 రెడీ అవుతుందని చెప్తుంది. పై సడన్గా కింద పడిపోతుంటే సైంటిస్ట్ పట్టుకుంటాడు. అప్పుడు ఏజీ3 ఈ టైంలో కిస్ చేస్తే బాగుంటుందని అంటుంది. సైంటిస్ట్ ఈ మింకు వల్ల ఏజీ3 పాడైపోతుందని అంటాడు. సైంటిస్ట్ వాళ్ళు శాండ్విచ్ పార్టీ అని తీసుకొచ్చి తింటుంటే సైంటిస్ట్కి పాస్ట్లో హీరోయిన్ ఆకలిగా ఉంది, ఒక లార్జ్ సైజ్ శాండ్విచ్ తీసుకుందాం అంటే అంతలా ఎవరు తింటారు, చిన్న శాండ్విచ్ తీసుకుందామని హీరోయిన్ ఒపీనియన్ అడగకుండా పట్టించుకోకుండా ఉన్నాడని గుర్తుకు వస్తుంది. హీరోయిన్ మార్నింగ్ అయ్యాక హీరో వద్దకు వెళ్తుంది. అప్పుడు హీరో సాడ్గా ఉండడం హీరోయిన్ గమనిస్తుంది. హీరో నీకు అంతా గుర్తు ఉంది, కానీ నువ్వు నా ఫ్రెండ్షిప్ పేరుతో నన్ను మోసం చేస్తున్నావు అని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని పంపించేస్తాడు. తర్వాత హీరో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఒక్కసారిగా గుర్తు చేసుకుంటాడు. అంతా అబద్ధం, అంతా ఫేక్, ఛార్జింగ్ అవుతున్న ఏజీ3 లాగా లేదు తను అని ఫీల్ అవుతూ ఉంటాడు. మ్యూచువల్ నాన్న రియల్ నాన్నతో నెక్స్ట్ మ్యూచువల్ డైరెక్టర్ అవుతాడు. మింకుని తీసేయాలని కంపెనీలో నేను మీటింగ్లో మాట్లాడుతానే అంటాడు. రియల్ వాళ్ళ నాన్న మింకు వాళ్ళ నాన్నకి నేను మాట ఇచ్చా, మింకుని తీయడానికి సరైన రీజన్ లేకుంటే తనకి సపోర్ట్ చేస్తా అని చెప్పా అని అంటాడు. హీరో హీరోయిన్ వాళ్ళ అన్నయ్యకి ఒక పర్సన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకో అని చెప్తాడు. డీటెయిల్స్ తెలుసుకోవాలని అక్కడికి హీరోయిన్ అన్నయ్య వెళ్తాడు. ఈ పర్సన్ గురించి తెలిస్తే నాకు చెప్పండి అని అంటాడు. హీరోయిన్ హీరో మాట్లాడట్లేని సాడ్గా వస్తుంది. సైంటిస్ట్ టీమ్ అంతా బ్యాన్ చేసి ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవని హీరోయిన్తో కొందరు సైంటిస్ట్ వాళ్ళు తయారు చేసిన ఐడియాని కాపీ చేసి రిటర్న్ మళ్ళీ వాళ్ళనే బ్యాన్ అయ్యేలా చేశారని, వాళ్ళని హీరో ఎలాగో పట్టుకొని నిజం చెప్పేలా చేస్తాడా అని అంటారు. సైంటిస్ట్ టీమ్ అంతా పార్టీ అని సైంటిస్ట్తో అంటారు. సైంటిస్ట్ అందరితో మింకు వల్లే ఇది పాసిబుల్ అయింది, మింకుకి చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. అందరూ కలిసి ఫింగర్ ఫోల్డ్ చేసే గేమ్ ఆడుతూ ఉంటారు. గర్ల్ అయితే ఫింగర్ ఫోల్డ్ చేయండి అని అంటారు. నెక్స్ట్ వేరే స్టేట్స్కి వెళ్ళని వాళ్ళని, స్పెట్స్ ఉన్న వాళ్ళని ఫోల్డ్ చేయండి అని అంటారు. అలా ఆడుతూ సైంటిస్ట్ పై బయటికి వెళ్ళి వాక్కు వెళ్తారు. సున్హే హీరో హీరోయిన్ మాట్లాడుకోవాలని సైంటిస్ట్ బాయ్స్ని బయటికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఎక్కువగా తాగేస్తారు, ఇక ఇంటికి వెళ్ళాలని అంటుంది. హీరో నాకు ఇంటికి వెళ్ళాలని లేదు అని అంటాడు. నేను వెళ్తున్నా అంటే హీరోయిన్ ఆపేసి ప్లీజ్ వెళ్ళొద్దు, నువ్వు లేకుంటే నేను ఉండలేను అని, మనం కూడా ఒక గేమ్ ఆడుదామని ఇందాక ఆడిన గేమే మళ్ళీ ఆడతాడు. రోబోట్తో కిస్ అయితే ఫోల్డ్ చేయండి అని, కిస్ నచ్చితే ఫోల్డ్ చేయండి అని, తన మీద కోపం వస్తే ఫోల్డ్ చేయండి అని, తనని ద్వేషిస్తున్నట్లయితే ఫోల్డ్ చేయండి అని, ఒకవేళ రోబోట్ మనిషిగా అయితే బాగుండు అనుకుంటే ఫింగర్ ఫోల్డ్ చేయండి అని. అలాగే హీరో టేబుల్ మీద పడిపోతాడు. హీరో బాగా బాధపడుతున్నాడని హీరోయిన్ టేబుల్ మీద పడుకొని నేను రోబోట్ను కాదని హీరోని చూస్తుంది. సైంటిస్ట్ పై హ్యాపీగా వాళ్ళ వర్క్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తారు. సున్హే సైంటిస్ట్ బాయ్స్తో మూన్ని చూస్తూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ జియా ఇంకో 4 days తర్వాత నీ ప్లేస్లోకి ఏజీ3 వస్తుంది, అప్పటి వరకు నువ్వు మింకీ వద్ద మేనేజ్ చేయి సరిపోతుందని అంటాడు సైంటిస్ట్. డాక్టర్ హీరోతో ఏజీ3ని చూడటానికి వస్తున్నా అంటే ఇప్పుడు వద్దు, నేను ఒక విషయం సాల్వ్ చేయాలి అనుకుంటున్నా, అది అయిపోయాక మీరు రండి అని అంటాడు హీరో. హీరో హీరోయిన్తో మనం బయటికి వెళ్తున్నాం అని చెప్పి కార్లో షాపింగ్ మాల్కి తీసుకెళ్తాడు. అక్కడికి తీసుకెళ్ళాక ఒక డ్రెస్ హ్యాండ్ బ్యాగ్ సెలెక్ట్ చేసి ఇచ్చి రెస్టారెంట్కి తీసుకెళ్తాడు. హీరో హీరోయిన్ని వేరే టేబుల్లో కూర్చోబెట్టి రియల్ వాళ్ళ నాన్నతో కలిసి లంచ్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ బాగా ఫీల్ అవుతూ కనీసం నాకు ఒక మాట ముందే చెప్పాలి కదా అని అనుకుంటుంది. అందరూ ఫుడ్ బాగుందని తింటుంటే హీరోకి వేరే వాళ్ళు చేసిన ఫుడ్ నచ్చదు కదా, వామిటింగ్ అయ్యేలా ఉంటుంది. హీరో రియల్ వాళ్ళ నాన్నతో మేము త్వరలో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా అని చెప్తాడు. హీరో తర్వాత వాష్రూమ్లోకి వెళ్ళి వామిట్ చేసుకుంటాడు. రియల్ వాళ్ళ నాన్న హీరోతో ఎప్పటి నుండి రియల్ని ఇష్టపడుతున్నావు అంటే 15 years నుంచి నా బర్త్డేకి కార్డ్స్ రాస్తూ ఉంటుంది, అప్పటి నుంచి ఇష్టపడుతున్నా అంటాడు. రియల్ లెటర్స్ నేనెప్పుడు రాసా అని అంటుంది. రియల్ వాళ్ళ నాన్న తను చాలా కేరింగ్ అని తన హ్యాండ్ పట్టుకొని చెప్పొద్దు అంటాడు.
తర్వాత కార్లో వెళ్తుంటే హీరోయిన్ మీకు పర్లేదు కదా ఇప్పుడు వేరే వాళ్ళు కుక్ చేసిన ఫుడ్ తిన్నారు అంటే అడగాలని అడుగుతున్నావా అని అంటాడు. నైట్ ఏం జరిగిందో మీకు తెలుసా అని హీరోయిన్ అంటుంది. నాకు అన్నీ గుర్తున్నాయి. నువ్వు రోబోట్ కాకుంటే బాగుండన్నాను. ఏం నీకు నా మీద ఫీలింగ్స్ వచ్చాయా ఏంటి? నీకు అన్నీ మర్చిపోవడం అలవాటే కదా, అన్నీ డిలీట్ చేసుకుని సిస్టంలో అని హార్ష్గా మాట్లాడతాడు. హీరోయిన్ అలా సాడ్గా ఉండడం సైంటిస్ట్ చూసేసి మింకు ఏమైనా అన్నాడా అని అడుగుతాడు. హీరోయిన్ బాగా ఏడుస్తుండడం చూసి సైంటిస్ట్ హీరో వద్దకు వెళ్ళి తనని ఎందుకు బాధ పెట్టావని అడుగుతాడు. తనకేమైనా ఫీలింగ్స్ ఉన్నాయా ఏంటి? జస్ట్ అది ఒక రోబోట్, వెళ్ళి అన్నీ డిలీట్ చేసుకోనని కోపంగా అక్కడి నుంచి హీరో వెళ్ళిపోతాడు. హీరో రియల్ రాసిన లెటర్స్ చూసి నేను ఈ లెటర్స్ రియల్ రాసింది అనుకున్నా, కానీ ఇందులో హ్యాండ్ రైటింగ్ డిఫరెంట్గా ఉంది, అది కూడా నేను నోట్ చేయలేదని ఫీల్ అవుతాడు. హీరోయిన్ బుక్స్ లవ్ సింబల్లో సెట్ చేసి ఉంటుంది. అవి చూసి హీరో నా కోసం ఇలా చేసిందా అని చూస్తూ ఉంటాడు. హీరోయిన్ వదిన కొంచెం నా కూతుర్ని డాక్టర్ వద్దకి తీసుకెళ్ళాలంటే హీరోకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ వద్దకు వెళ్ళి కలుస్తుంది. ఈ డాక్టర్ అలర్జీ స్పెషలిస్ట్ అయి ఉంటాడు. ఈ పాపకి కొన్ని ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల అలర్జీ వచ్చిందని చెప్తాడు. నెక్స్ట్ టైం నుంచి పల్లీలు, టమాటో అని కొన్ని లిస్ట్ చెప్తాడు. అప్పుడు హీరోయిన్ డాక్టర్తో ఎవరికైనా ఐ కాంటాక్ట్ వల్ల అలర్జీ వస్తుందా అని అడుగుతుంది. నీకు అలా ఎవరైనా తెలుసా అని డాక్టర్ అడుగుతాడు. లేదని అంటుంది. అలాంటి వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ ఇస్తారని అడుగుతుంది. వాళ్ళు ఎక్కువగా ఎవరిని నమ్ముతారో వాళ్ళ వల్లనే తగ్గించగలమని డాక్టర్ చెప్తాడు. అప్పుడు హీరోయిన్కి హీరో నన్ను టచ్ చేశాడు కానీ అలాంటి అలర్జీ ఏం రాలే కదా అని ఆలోచిస్తూ వెళ్తుంది. హీరోయిన్ సన్హే దగ్గర పాపని ఉంచి మార్కెట్కి వెళ్తుంది. హీరో అక్కడికి వస్తే ఆ పాప నా పేరు డాంగ్హ్యూ, నాకు పల్లీలు తినడం వల్ల అలర్జీ వస్తుందని చెప్తుంది. మా అత్తయ్య ఈ రైస్ బాల్స్ చేసింది, చిన్నప్పుడు తనకి ఇవే వచ్చు, తన వద్దకి ఎవరు రాలే, అప్పుడు మా అమ్మ వచ్చింది, అలా వాళ్ళు కలిసిపోయారని చెప్తుంది. సన్హే మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. మీరు మా ఇద్దరి మధ్యలో ఏమో ఉంది అన్నారు కదా, మీరు ఎలా చెప్పగలిగారని అడుగుతాడు. ఎవరికైనా ఫీలింగ్స్ ఉన్న వాళ్ళ వైపే చూస్తారని సన్హే అంటుంది. సన్హే హీరోతో మీరు తన ఫీలింగ్స్ యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే ముందు తనని మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందని అంటుంది. హీరో అదే ఆలోచిస్తూ ఉంటాడు. రియల్ హీరోతో డేట్కి వెళ్ళిన రోజు యూజువల్ని కలిసింది కదా, ఆ రోజు ఏం జరిగిందో అని గుర్తు చేసుకుంటుంటుంది. యూజువల్ నువ్వు నా ఫ్రెండ్ని ఎలా పెళ్లి చేసుకుంటావు, నీకు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు, అందుకే ఇక్కడికి వచ్చావని అంటాడు. నువ్వు అర్జెంట్ అన్నావు అందుకే వచ్చా అని అంటుంది. అవును నేను నీ ఫ్రెండ్ని మ్యారేజ్ చేసుకుంటా, ఇకపై హద్దులు దాటొద్దని యూజువల్కి చెప్పేసి వెళ్ళిపోతుంది. యూజువల్ నాన్న ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడడానికి చూపిస్తారు. అది రికార్డ్ చేసి హీరోయిన్ వాళ్ళ అన్నయ్యకి పంపిస్తారు. హీరోయిన్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తుంది కదా, అక్కడ హీరోయిన్ అన్నయ్య హీరో గుర్తుపట్టకుండా ఉండడానికి ఒక వెరైటీ కాస్ట్యూమ్ని సెలెక్ట్ చేసుకుంటుంది హీరోయిన్. యూజువల్ వద్ద పనిచేసే పర్సన్ రౌడీలతో ఇంకో 3 డేస్లో నా దగ్గరికి ఏ3 రావాలి అని చెప్తాడు. సైంటిస్ట్ హీరోయిన్తో నువ్వు రెడీ చేసిన హాట్ ల్యాంప్లు ఫైనల్స్కి వెళ్ళాయిగా అని అడుగుతాడు. నన్ను ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి నేను ఒక వెరైటీ కాస్ట్యూమ్ సెలెక్ట్ చేసుకున్నాలే అని చెప్తుంది. 4 years బ్యాక్ మనం కలిసినప్పుడు కూడా నువ్వు చేసావు కదా, మరి నాకు అప్పుడు ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. నేను కాల్ చేశాను కానీ నువ్వే లిఫ్ట్ చేయలేదు అని చెప్తుంది. ఏంటి తను మీట్ అవ్వడానికి వస్తే ఆ రోజు నేను క్లీన్ చేసేదానివి ఊడ్చేదానివా అని తిట్టా. తన సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోకుండా వస్తే నేను అలా ఎలా అన్నాను, తను బాగా ఫీల్ అయి ఉంటుంది, అందుకే ఆ రోజు బ్రేకప్ చేసుకొని వెళ్ళిపోయిందని సైంటిస్ట్ ఆలోచిస్తుంటాడు. హీరోయిన్ అన్నయ్యతో ఆ పర్సన్ ఎలాగైనా కనిపెట్టు, ఆ పర్సన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. సైంటిస్ట్ టీంలోని సనీప్ హాక్తేల్ మేమే జడ్జెస్ అనుకుని మాకు ఎక్స్ప్లెయిన్ చేయని అంటారు. హీరోయిన్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హీరోయిన్ రాసిన పిటిషన్ హీరో చూస్తాడు. మా నాన్న చెప్పాడు, ఒక పర్సన్ మనకి సపోర్ట్గా ఉంటే చాలు, ఆ ఒక్క పర్సన్ నా లైఫ్లో ఉన్నారు, మీకు కూడా ఎవరో ఒకరు స్పెషల్ పర్సన్ అయి ఉంటారు అని రాస్తుంది. తర్వాత రోజు కేఎం ఫినాన్షియల్లో తను తయారు చేసిన హాట్ ల్యాంప్లు ఎలాగైనా అందరికీ నచ్చాలని ప్రే చేస్తుంది హీరోయిన్. సోషల్ కాంట్రిబ్యూషన్ హెడ్గా ఉంది రియల్ కాబట్టి తనని సపోర్ట్ చేసి ఇంప్రెస్ చేయాలని సీఈఓ యూజువల్ అక్కడికి వెళ్తాడు. రియల్ స్టేజ్ మీద అదిరిపోయేలా స్పీచ్ ఇస్తూ ఉంటుంది. మీ అందరూ ఇలా ఒకే చోట రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, విన్నర్కి సీఈఓ 1 lakh మనీ ఇస్తారు అని చెప్తుంది. యూజువల్ స్పీచ్ ఇద్దామని వెళ్ళి చూస్తుంటే అక్కడ హీరోని చూసి ఇలాంటి ఈవెంట్స్కి కిమింగ్క్యూ రాడు కానీ చూస్తుంటాడు. యూజువల్ స్పీచ్ అంతా కంప్లీట్ చేసేసి అందరికీ కంగ్రాట్స్ చెప్పేసి వెళ్తాడు. అసలు హీరో ఎందుకు వచ్చాడని చూస్తే హీరోకి హీరోయిన్ రాసిన లెటర్లో ఈ హాట్ ల్యాంప్లని మీరు టచ్ చేసినప్పుడు వాళ్ళకి మీ ఫీలింగ్స్ షేర్ అవుతాయి అనడం గుర్తొస్తుంది. హీరోయిన్ వాళ్ళ అన్నయ్యని చూసి టెన్షన్ పడుతుంది. వాళ్ళ అన్నయ్య కాంపిటీషన్కి వచ్చారా అని డీటెయిల్స్ అడుగుతాడు. అక్కడి నుండి హీరోయిన్ ఎలాగో తప్పించుకొని వెళ్ళిపోతుంది. హీరోయిన్ అన్నయ్య స్టేజ్ మీద చూసి
ఈ హాట్ ల్యాంపులు తయారు చేసింది జియా కదా, తను అందుకేనా నాకు తెలియకుండా ఉండాలని అలా రెడీ అయిందని అనుకుంటాడు. హీరోయిన్ మీరు ఒకరిని ఒకరు మిస్ అయినప్పుడు కాల్స్, ఫోన్స్, ఈమెయిల్స్ వల్ల షేర్ అవ్వని మీ ఎమోషన్స్ని ఈ హాట్ ల్యాంప్ల ద్వారా వాళ్ళకి ఎంత మిస్ అవుతున్నారో చూపించగలరని చెప్తుంది. అందరూ చూసి ఏంటి ఇది అని వెళ్ళిపోతారు. హీరోయిన్ బాగా సాడ్ అవుతుంది. వాళ్ళ అన్నయ్య అలా తనని చూసి నా మీద అయితే గట్టిగా అరుస్తుంది కానీ వీళ్ళ దగ్గర ఏం చెప్పట్లే, గట్టిగా ట్రై చేయి జియా అని అంటాడు. తను అలా సాడ్ అవ్వడం చూసి హీరో కూడా చూస్తూనే ఉంటాడు. లెటర్లో చాలా కాన్ఫిడెంట్గా రాసావు కదా, ఇప్పుడేంటి ఇలా అయిపోతున్నావు అని హీరో అనుకుంటాడు. హీరోయిన్కి వాళ్ళ నాన్న వాయిస్ వినిపిస్తుంది. వాళ్ళ నాన్న, నేను కార్లని రిపేర్ చేసినట్లే నువ్వు మనుషులను రిపేర్ చేయాలనుకుంటున్నావు కదా, నాకు నీ మీద నమ్మకం ఉంది జియా, నువ్వు చేయగలవు అని అంటాడు. అప్పుడు హీరోయిన్ బాగా ఎమోషనల్ అవుతుంది. తను లేచి గట్టిగా అందరికీ వినిపించేలా, మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా, ఈ లైట్ ద్వారా మీ ప్రేమని వాళ్ళకి పంపవచ్చు అంటే, కొందరు మా పిల్లలు స్టడీ కోసం వేరే కంట్రీలో ఉన్నారు, దీనివల్ల వాళ్ళకి మేము ఎంత లవ్ చేస్తున్నామో ఫీల్ అవ్వగలరా అని అడుగుతుంది. హీరోయిన్, ఖచ్చితంగా వాళ్ళు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు, మీ లవ్ని కూడా తెలుస్తుంది అని చెప్తుంది. ఇదంతా హీరోయిన్ వాళ్ళ అన్నయ్య సైంటిస్ట్ కనిపించకుండా చూస్తుంటారు. హీరోయిన్ వద్దకి వచ్చి, నన్ను మోసం చేసిన వాళ్ళకి కూడా ఇది పంపిస్తే వాళ్ళకి ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో తెలుస్తుందా అని అంటాడు. మా నాన్న ఏం చెప్పారంటే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి అని చెప్పారు, మీరు మీ పాత ఫ్రెండ్స్కి గుడ్ బై చెప్పేసి కొత్త ఫ్రెండ్స్కి వెల్కమ్ చెప్పండి అని అంటుంది. మీకు ఇష్టమైన వాళ్ళని తలుచుకొని ఈ హాట్ ల్యాంప్లని టచ్ చేయండి అని అంటుంది. హీరోకి అలా టచ్ చేసినప్పుడు హీరోయిన్ నవ్వుతూ అక్కడ కనిపిస్తుంది. హీరోయిన్ అంతా బాగా చేశాను ఈరోజు అని వెళ్తుంటే ఒక పప్పిని చూసి నాకు అది టచ్ అయితే అలర్జీ వస్తుందని అతడు భయపడి పారిపోతుంటాడు. హీరోయిన్కి అయితే తనకి మనుషులు అంటే అలర్జీనా, అందుకేనా తను అందరికీ దూరంగా ఉన్నాడు, డాక్టర్ చెప్పినట్లు తనకి నన్ను నమ్మటం వల్ల అలర్జీ పోయిందా, నన్ను తనతోనే ఎప్పటికీ ఉండిపో అన్నాడా, తన విలువైన నిధి అని అన్నాడు అందుకేనా అని ఆలోచిస్తూ ఉంటుంది. హీరోకి పెట్రోల్ బంక్లో పర్సన్ని టచ్ చేసిన అలర్జీ రాలే అని డాక్టర్ వద్దకు వెళ్ళి 15 ఇయర్స్ నుంచి మీరు నాతోనే ఉన్నారు అని హక్ చేసుకుని బాగా ఎమోషనల్ అవుతాడు. డాక్టర్ వద్దకి హీరోయిన్ వెళ్ళి అలర్జీ గురించి అడిగితే సేమ్ హీరోలాగా ప్రాబ్లం ఉన్న పేషెంట్ వీడియోని చూపిస్తూ ఉంటాడు. తనకి తన నర్సు వల్ల అలర్జీ తగ్గిందని అంటాడు. హీరోయిన్ తను కూడా హ్యాపీగా ఉండి ఉంటుంది, తను బాగా లవ్ చేసిన పర్సన్కి తనే మెడిసిన్ అయినందుకు కదా అని. ఒకవేళ ఆ పర్సన్కి ఒక మనిషి వల్ల కాకుండా ఒక రోబోట్ వల్ల అలర్జీ క్యూర్ అయితే డాక్టర్ అని అడుగుతుంది. హీరో రికవర్ అవుతున్నాడని సైంటిస్ట్తో కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటాడు. హీరో సైంటిస్ట్తో, నా ఫీలింగ్స్ షేర్ చేసుకున్నారు కదా, కానీ నేను తనతో ప్రేమలో పడిపోయా, తను ఎప్పుడు వస్తుందని వెయిట్ చేశా, తను నా మీద చూపించే కేరింగ్, తన మాటలు, నా బ్రెయిన్లో ఇదంతా ఇల్యూజన్ అంటుంది అని బాగా ఎమోషనల్ అయి ఏడుస్తూ అలాగే పడిపోతాడు. సైంటిస్ట్ ఇంటికి తీసుకెళ్తాడు. హీరోయిన్ డాక్టర్తో మాట్లాడాక డాక్టర్ వాళ్ళు ఉండే ప్లేస్కి వచ్చి మీరు ఎందుకు ఒక రోబోట్కి బదులుగా ఒక మనిషిని పంపారా అని అడుగుతాడు. బాగా సీరియస్ అవుతాడు వాళ్ళ మీద. హీరోయిన్ సైంటిస్ట్ వచ్చాక నీకు ముందే హీరోకి అలర్జీ ఉంది మనుషులని టచ్ చేస్తే అని తెలిసినప్పుడు నన్ను ఎందుకు పంపావు అక్కడికి, తనకి నా వల్ల ఇప్పుడు అలర్జీ లేదు, హ్యాపీనే నాకు, ఒకవేళ నా వల్ల తను చనిపోతే నీకు 50 మిలియన్ వస్తాయని నన్ను అక్కడికి పంపావు అని అరిచి వెళ్ళిపోతుంది. అప్పుడు పై వచ్చి హీరోకి అలర్జీ ఉందని మాకు రీసెంట్గానే తెలిసింది, హీరోకి అలర్జీ తగ్గాలనే వేరే ఇన్వెస్టర్ని కలవకుండా ఉన్నాడు సైంటిస్ట్ అని చెబుతుంది. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళడం రౌడీలు చూస్తారు. AG3 ఎందుకు లాయర్ ఇంట్లో ఉంది అని వాళ్ళ అన్నయ్యని ఫోటోలు తీస్తారు. వాళ్ళ అన్నయ్యతో ఏడుస్తూ నువ్వు చెప్పినట్లు జాబ్ చేసి ఉంటే బాగుండు, ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ అయ్యేవి కాదు అని ఏడుస్తుంది. డాక్టర్ సైంటిస్ట్తో రోబోట్ కాదు అని నువ్వు చెప్పగలవా, ఇది అంతా మొదటి నుంచి మార్చేలా ఉంటే బాగుండు, తనకంతా మంచి జరగాలని అంటాడు. సైంటిస్ట్ హీరోయిన్ కిస్ చేసుకోవడం, హీరో నువ్వు రోబోట్ కాకుంటే బాగుండు అనడం, హీరోయిన్ నేను రోబోట్ కాదు అని చెప్పడం అన్నీ చూస్తాడు. సైంటిస్ట్ హీరోయిన్ నిజం చెప్దామని డాక్టర్తో మాట్లాడి వెళ్తారు. డాక్టర్కి జానీ ఆస్తులు టిల్డా తీసుకుని పారిపోయిందని తెలిసి జానీ అలర్జీ షాక్తో చనిపోయాడని చెప్తారు. డాక్టర్ హీరోయిన్కి కాల్ చేసి జానీ చనిపోయాడు, కిమ్మికి మోసం చేస్తామని తెలిస్తే తనకి డేంజర్ అంటాడు. సైంటిస్ట్ హీరోతో AG3ని రీసెట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అంటాడు. హీరోయిన్తో 3 అవర్స్ నీతో కలిసి బయటికి వెళ్ళాలి అని చెప్తాడు. ఇది మా స్కూల్, చిన్నప్పుడు అందరూ టచ్ చేస్తే నాకు అలర్జీ వచ్చేది తెలుసా, కానీ నీ వల్ల ఇప్పుడు అంతా హ్యాపీ అంటాడు. కలిసి వాక్ చేస్తుంటే స్నో పడుతుంది, ఇది మన ఫస్ట్ స్నో అని అంటాడు.
అలాగే వాళ్ళు లైబ్రరీకి వెళ్తారు. హీరోయిన్ ఒక బుక్ తీసి ఇందులో ఒక చిన్న అబ్బాయి రాబిట్ డాల్ని కొంటాడు. అది ఒక రాబిట్గా చేంజ్ అయ్యి వస్తుంది, కానీ అందుకోసం ఆ అబ్బాయి దానికి గుడ్ బై చెప్పాల్సి ఉంటుందని చెప్తుంది. ఇది ఒక సాడ్ స్టోరీ కదా, నువ్వు ఒకవేళ రోబోట్ నుంచి మనిషిగా మారితే నేను నిన్ను ఖచ్చితంగా గుర్తుపడతా అని నవ్వుతాడు. 3 అవర్స్ అయిపోయిందని ఇంటికి వెళ్ళాక హీరో హీరోయిన్తో 1 మంత్ నుండి నువ్వు నా ఫ్రెండ్గా అయిపోవు, నా విలువైన నిధివి, నా మెడిసిన్వి కూడా, నా లైఫ్లో వెలుగులు తీసుకొచ్చావు అని చెప్తాడు. హీరోయిన్ మీరు కూడా నా ఫ్రెండ్గా ఉన్నారు, మీ విలువైన నిధిలా చూసుకున్నారు, నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారో ఎప్పటికీ మర్చిపోలేను మాస్టర్ అని చెప్తుంది. హీరో నేను నిన్ను రీసెర్చ్ చేయాలనుకుంటున్నా అంటే మనం కలిసి ఉన్న మెమరీస్ అన్నీ డిలీట్ అయిపోతాయి మాస్టర్ అంటుంది. నా మెడ మీద బటన్ లాంగ్ ప్రెస్ చేయడం వల్ల స్టార్ట్ అవుతుందని చెప్తుంది. వాళ్ళ అమ్మ నెక్లెస్ హీరోయిన్ మెడలో వేసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఏడుస్తూ రీస్టార్ట్ చేస్తాడు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళాక బాగా ఏడుస్తుంది. హీరో కూడా బాధపడతాడు. హీరోకి హీరోయిన్తో ఉన్న మెమరీస్ అన్నీ గుర్తు వస్తున్నాయని అన్నీ తీసి ఒక బాక్స్లో పెట్టేస్తాడు. హీరోయిన్ సిచ్యువేషన్ కొంచెం సీరియస్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్లు చూపిస్తారు. హీరో కంపెనీకి వెళ్ళి ఎంప్లాయీస్తో నేను కూడా డైలీ కంపెనీకి వస్తా అని చెప్తాడు. కంపెనీలో హీరోని సడన్గా చూసి అందరూ భయపడి పారిపోతారు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్యతో పెండింగ్ ఫైల్స్ తీసుకురా అంటే ఒక ట్రక్ అన్ని ఫైల్స్ తీసుకొస్తాడు. చూసుకోకుండా మరి హీరో హీరోయిన్ వాళ్ళ అన్నయ్య 1 వరకు వర్క్ చేస్తూ ఉంటారు. హీరో ఇంటికి వెళ్తే అక్కడ సైంటిస్ట్ పై సనీప్ హాక్టేల్ అందరూ కలిసి కుక్ చేస్తూ ఉంటారు. అడిగితే మిడ్ నైట్ స్నాక్స్ అంటారు. గేమ్ ఆడుదాం అంటే 2 అవుతుంది ఇప్పుడా అని అడుగుతాడు. సైంటిస్ట్ కళ్ళు మూసుకొని వెనక్కి తిరిగి ఎవరు కదిలితే వాళ్ళే అవుట్ అని చెప్తాడు. నెక్స్ట్ హీరో వెళ్ళి అలాగే ఆడుతాడు. హీరోకి హీరోయిన్ వెనకాల ఉన్నట్లు గుర్తొచ్చి సాడ్ అయిపోతాడు. మళ్ళీ రిటర్న్ వాళ్ళతో పాటు గేమ్ ఆడతాడు. హీరో హీరోయిన్కి మిడ్ నైట్ అని చూడకుండా కాల్ చేసి మిస్ జూ నాకు చాలా బోర్ కొడుతుంది, మళ్ళీ కొన్ని డాల్స్ కొనాలనుకుంటున్నా అంటే ఈ టైంలో కాల్ చేస్తావు, వెళ్ళి నీ ఫ్రెండ్కి చేసుకో అని అంటుంది హీరోయిన్. నా ఫ్రెండ్ చాలా దూరంలో ఉంది అని అంటాడు. నేను ఆ జాబ్ చేయట్లేదు, దూరంగా వెళ్ళిపోతున్నా, ఇంకా నాకు ఎప్పుడు కాల్ చేయకని ఏడుస్తూ కాల్ కట్ చేస్తుంది. హీరోయిన్ అలా ఏడవడం చూసి సైంటిస్ట్ బాగా ఫీల్ అవుతాడు. హీరో హీరోయిన్ బుక్స్ లవ్ సింబల్లో పెట్టింది చూస్తూ ఉంటాడు. తన వద్ద పనిచేసే అంకుల్ వద్దకు వెళ్ళి నేను ఇక్కడే పడుకుంటానని చెప్తాడు. అంకుల్ మీ నాన్నగారు కూడా ఇలాగే నా దగ్గరికి వచ్చేవారు అని చెప్తాడు. హీరోయిన్ ఆస్ట్రేలియా వెళ్ళడానికి పాస్పోర్ట్ అంతా రెడీ చేసుకుని ఉంటుంది. వాళ్ళ వదిన కూతురు వద్దు అంటే నేను అక్కడికి వెళ్ళి వర్క్ చేసి మనీ సంపాదించి అలాగే ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటా అని చెప్తుంది. సైంటిస్ట్ ఏజీ3తో నేను ఒక అందమైన అబ్బాయిగా మార్చబోతున్నా అని అంటాడు. ఏజీ3 అలాగే మార్చేయండి అని అంటుంది. హీరోయిన్ పార్సల్ డెలివరీ చేద్దామని వెళ్తే అక్కడ హీరో రియల్ కోసం డ్రెస్ సెలెక్ట్ చేయడం చూసి కొంచెం సాడ్ అవుతుంది. ఇక మీదట అంతా మంచిగా జరగాలి తనకని అనుకుంటుంది. రియల్ ఆ టైంలో ఇప్పుడు యూజువల్ ఇక్కడ ఉండి ఉంటే నాకు ఎలాంటి డ్రెస్ బాగుందని సెలెక్ట్ చేసేవాడు అని అనుకుంటుంది. హీరో హీరోయిన్ వాళ్ళ అన్నయ్య చైర్మన్ పార్క్ చావుకి కారణమైన అప్పుడు యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ని కనిపెట్టి యూజువల్ వాళ్ళ నాన్న గురించి కంపెనీలో అందరికీ తెలిసేలా చేయాలని అనుకుంటారు. తర్వాత కేఎం ఫినాన్షియల్లో బోర్డ్ మీటింగ్ని చూపిస్తారు. రియల్ వాళ్ళ నాన్న కంపెనీ గ్రోత్ చేస్తాడు కిమింక్యూ అంటే యూజువల్ వాళ్ళ నాన్న గ్రోత్ కన్నా ప్రజెంట్ జనరేషన్లో కంపెనీ ఇమేజ్ ఇంపార్టెంట్, తను వస్తున్నాడు అంటేనే అందరూ భయపడి పారిపోతారు, తన విచిత్ర ప్రవర్తన వల్ల ఈ కంపెనీ ఇమేజ్ పాడవుతుంది అని అంటాడు. నెక్స్ట్ చైర్మన్గా యూజువల్ ఉంటాడని చెప్తాడు. అప్పుడు హీరో ఈ మీటింగ్ అయిపోయేసరికి కంపెనీ నుండి మిస్టర్ హాంగ్ యూజువల్ బయటికి వెళ్తారనిపిస్తుంది నాకు అని. డయాన్ షిప్ బిల్డింగ్ ఆర్ఎన్ఏ టీం వాళ్ళు తయారు చేసింది కేవలం షిప్స్నే కాదు, అందులో శాంటా మేరియా టీం వాళ్ళు ఒక గొప్ప రోబోని తయారు చేశారు. ఇప్పుడు నేను ఈ ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఆండ్రాయిడ్ రోబోట్ని తయారు చేసిన మిస్టర్ హాంగ్ బెక్యూ అతని టీంని ఇన్వైట్ చేస్తున్నా అంటాడు. సైంటిస్ట్ అక్కడికి వచ్చి నేనే హాంగ్ బెక్యూ, నేను నా టీంతో కలిసి ఆండ్రాయిడ్ రోబోట్ అయిన ఏజీ3ని తయారు చేస్తా అని డెమో ఇస్తాడు. తర్వాత యూజువల్ హీరోతో నేను ఎవరిని మోసం చేయాలనుకోలేదు, నీకు సంతోషమేనా నేను కంపెనీ నుండి వెళ్ళిపోవడం అని అంటాడు. హీరో 15 years బ్యాక్ నువ్వు నన్ను మోసం చేస్తావు చిన్నప్పుడు అని అంటాడు. ఆ పేపర్లో ఏముందో నీకు తెలుసు. యూజువల్ అప్పుడు నేను చిన్న పిల్లాడిని, అప్పుడు నాకేం తెలుసు అని అంటాడు. రియల్ వాళ్ళ నాన్నతో మీరు చెప్పింది నిజమా నాన్న, యూజువల్ కంపెనీ నుండి వెళ్ళిపోయాడు, కానీ వాళ్ళ నాన్న తప్పు చేస్తే యూజువల్కి ఎందుకు శిక్ష అని అంటుంది. ఈ కంపెనీకి యూజువల్ సీఈఓ కాబట్టి అన్నీ అతనే చూసుకోవాలని అంటాడు. హీరో ఇంటికి వెళ్ళాక హీరోయిన్ పంపిన హాట్ ల్యాంప్లను చూసి టచ్ చేస్తే అక్కడ హీరోయిన్ గుర్తు వస్తుంది. అప్పుడు సైంటిస్ట్ ఏజీ3 ఫేస్ చేంజ్ చేస్తున్నామని హీరోకి మెసేజ్ చేస్తాడు. హీరో బాగా ఎమోషనల్ అయ్యి అక్కడికి వెళ్తాడు. సైంటిస్ట్ ఏజీ3తో నిన్ను అబ్బాయిగా మార్చేస్తున్నా, ఇప్పుడు అంటే నా రూపం ఏదైనా నేను ఏజీ3గానే ఉంటాను మాస్టర్ అని చెప్తుంది.
హీరో సైంటిస్ట్ తనని రీసెట్ చేయకుండా ఉండాల్సింది, తనకి గుడ్ బై చెప్పకుండా ఉండాల్సింది, తనను మళ్ళీ ట్రైనింగ్ చేసి తనకు మళ్ళీ అన్నీ గుర్తొచ్చేలా చేస్తా, తను నాకు కావాలని అంటాడు. నీకు ఏమైంది కిమిన్క్యూ, ఇలా కుదరదు అని సైంటిస్ట్ అంటాడు. హీరో ఏడుస్తూ తను నాకు బాగా గుర్తు వస్తుంది, మళ్ళీ తననే చూడాలని ఉంది, చాలా చాలా గుర్తు వస్తుందని ఏడుస్తూ అంటాడు. హీరో ఏజీ3కి అన్ని గుర్తు రావాలని చెప్పేసి పిల్లి మాస్టర్ అని చూపిస్తాడు. పర్ఫ్యూమ్ బాటిల్తో వాష్ చేయాలి అంటే ఏజీ3 ఇలా ఎవరు చేయరు, పర్ఫ్యూమ్ బాటిల్ యూజ్ చేసి అని అంటుంది. హీరో నువ్వు నా నిధివే కానీ నిన్ను మళ్ళీ ఎలా అన్ని గుర్తు చేయాలని నాకు తెలియట్లేదని అంటాడు. ఇప్పుడు నా ఇన్పుట్ వేరే ఉంది, మళ్ళీ నన్ను తీసుకురాలేరు అని అంటుంది. రియల్ హీరోతో నేను నిన్ను కిస్ చేయలేను, మ్యారేజ్ కూడా చేసుకోలేను, ఆ లెటర్స్ కూడా నేను రాయలేదు అని చెప్తుంది. నాకు తెలుసు, అవి ఓపెన్ చేసిన ప్రతిసారి నాకు చాలా సంతోషంగా ఉండేది, ఇందుకు అంకుల్కు చాలా థ్యాంక్స్ అంటాడు. హీరో మీటింగ్ అయిపోయాక హీరోయిన్ అన్నయ్యతో ట్రైన్లో జనాలతో కలిసి వెళ్తున్నా అని చెప్పి వచ్చి అక్కడ చూస్తే హీరోయిన్ని చూసి షాక్ అవుతాడు. తన సేమ్ నేను పోగొట్టుకున్న ర్యాబిట్ డాల్లా ఉంది అని తననే చూస్తూ ఉంటాడు. కొందరు ఈ సీట్ మాదని చెప్పి వస్తారు. హీరో సారీ చెప్పి బయటికి వెళ్ళి సైంటిస్ట్కి కాల్ చేసి ఏజీ3 ఫేస్ గురించి అడుగుతాడు. సైంటిస్ట్ తన ఒక క్యారెక్టర్ మోడల్, తన ఫేస్, బిహేవియర్, తన హ్యాబిట్స్ అన్నీ తనలాగే ఉంటాయని చెప్తాడు. హీరోని అలా తన ముందు చూసి హీరోయిన్ బాగా ఏడుస్తూ వాష్రూమ్లో ఉంటుంది. యూజువల్కి రౌడీలు ఏజీ3 ఐస్ క్రీమ్ తిన్నది అంతా చెప్తారు, తను లాయర్ ఇంట్లో ఉంటుందని కూడా చెప్తారు. యూజువల్ సైంటిస్ట్ని కలిసి తను ఎవరు అంటే తను ఏజీ3కి క్యారెక్టర్ మోడల్, నీకేమైనా ప్రాబ్లం ఉందా అని అంటాడు. మీరు నాతో కలిసి పనిచేయాలనుకుంటే ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అని యూజువల్ అంటాడు. హీరోయిన్ని ఫాలో చేస్తూ హీరో తన వెనకాలే వెళ్తాడు. హీరోయిన్ వాళ్ళ వదిన అమ్మగారి రెస్టారెంట్లో హీరోయిన్ కొన్ని డేస్ వర్క్ చేస్తా, మీకు హెల్ప్ చేస్తా అని అంటుంది. వాళ్ళ ఆంటీకి ఫిషెస్ వచ్చాయని బోట్ దగ్గర నుంచి కాల్ వస్తే హీరోయిన్ అక్కడికి వెళ్తుంది, అన్నీ కలెక్ట్ చేసుకుంటుంది. కానీ హీరోయిన్కి తెలియకుండా హీరో తననే ఫాలో చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఆప్రాన్ వేసుకొని అందరికీ ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటే హీరో రావడం చూసి షాక్ అవుతుంది. నేను గుర్తున్నానా, మార్నింగ్ ట్రైన్లో కలిసాను, మీతో మాట్లాడాలి అని అంటాడు. ట్రైన్లో చూస్తే ఇలా ఫాలో అవుతూ రావాలా, నాకు చాలా వర్క్ ఉంది అని అంటుంది. మీ వర్క్ అయ్యే వరకు ఇక్కడ వెయిట్ చేస్తా అని కూర్చుంటాడు. హీరోయిన్ కిచెన్లో టెన్షన్ పడుతూ సన్హేకి కాల్ చేసి హీరో ఇక్కడికి వచ్చేసాడని అంటుంది. నీకు తెలియని స్ట్రేంజర్స్తో ఎలా బిహేవ్ చేస్తావో అలా ఇగ్నోర్ చేయని చెప్తుంది. హీరోయిన్ నెక్లెస్ దాచేస్తుంది. హీరో వద్దకు వెళ్ళి నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు, నీకు నచ్చానా ఏంటి, అందుకని నేను వర్క్ చేస్తున్న ప్లేస్కి రావడం కరెక్ట్ కాదు కదా అని అంటుంది. హీరో ఫుడ్ కావాలని అంటాడు. వాళ్ళ ఆంటీ నిన్ను ఇబ్బంది పెడితే చెప్పు, పోలీసులకి కాల్ చేస్తా అని అంటుంది. లేదు, తనని నేను చాలా ఇబ్బంది పెట్టా అని హీరోయిన్ అంటుంది. సైంటిస్ట్కి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి కిమిన్క్యూ మేము ఉండే ప్లేస్లో ఉన్నాడు, తను ఇక్కడికి వచ్చేసాడు అని మెసేజ్ చేస్తుంది. పై కంప్యూటర్లో ప్రాబ్లం ఉంది అని సర్వర్ బాయ్స్ని పిలుస్తుంది. అక్కడికి రౌడీలు వస్తారు. ఏజీ3 రౌడీని చూసి మీ గురించి తెలుసుకోవచ్చా అని అంటుంది. ఇంకో రౌడీ వాళ్ళ కంప్యూటర్లో ఉండే డేటాని యూజువల్ వద్ద సీక్రెట్గా పనిచేసే హ్యాకర్కి పంపించేస్తాడు. సైంటిస్ట్ టీమ్ హ్యాకర్ని కనిపెట్టేసి డేటాని రిమూవ్ చేసేస్తారు. వాళ్ళ ఆంటీ తను చాలా మంచి అబ్బాయిలా ఉన్నాడు, తనని ఇంకా వెయిట్ చేయనీయకు అని చెప్తుంది. హీరోయిన్ అలాగే అని వెళ్తుంది. నేను నా ఫ్రెండ్ని కోల్పోయా, తను సేమ్ నీలాగే ఉండేది అని అంటాడు. తన నేను హాయ్ ఏజీ3 అని పిలిచేవాడిని అని చెప్తాడు. అయితే మీకు హాంగ్బెక్యూ తెలుసా, నేను క్యారెక్టర్ మోడల్ని ఏజీ3కి, నేను మనిషిని, రోబోట్ని కాదు, ఇంకా నన్ను ఇబ్బంది పెట్టకండి అని వెళ్ళిపోతుంటే వాళ్ళ ఆంటీకి ఇక్కడ రూమ్స్ ఉన్నట్లున్నాయి కదా, నాకు కావాలి ఆంటీ అని అంటాడు. హీరోయిన్ ఏం చేయలేక రూమ్ చూపిస్తుంది. హీరోయిన్కి సన్హే కాల్ చేసి సైంటిస్ట్ వాళ్ళకి చెప్పావు, మీ వద్దకి స్టార్ట్ అయ్యారు, వాళ్ళు వస్తున్నారని చెప్తుంది. సైంటిస్ట్ హీరోకి కాల్ చేసి నువ్వు క్యారెక్టర్ మోడల్ అయిన తనని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, తను చాలా భయపడుతుంది, మేము మీ వద్దకి వస్తున్నాం, నిన్ను రేపు అక్కడి నుంచి తీసుకెళ్తామని చెప్తాడు. సైంటిస్ట్ వాళ్ళ కంప్యూటర్లో సీక్రెట్గా హీరోయిన్కి సపరేట్గా ఉన్న ఫోల్డర్ యూజువల్ దగ్గర పనిచేసే హ్యాకర్స్ కనిపెట్టేస్తారు. హీరోయిన్ నేను బయటికి వెళ్తున్నానని వెళ్తుంటే వాళ్ళ ఆంటీ హీరోయిన్కి తోడుగా హీరోని పంపిస్తుంది. వాళ్ళు అక్కడ రూమ్లోకి వెళ్ళి కొన్ని వస్తువులు వెతుకుతుంటే డోర్ ఎవరో ఓపెన్ చేశారని ఒక పర్సన్ వచ్చి క్లోజ్ చేసి వెళ్ళిపోవడం చూసి ఇక్కడ హీరోతో దొరికిపోయానని టెన్షన్ పడుతుంది. హీరో తనతో మార్నింగ్ వరకు మాట్లాడొచ్చని హ్యాపీ ఫీల్ అవుతాడు. అక్కడ కొంచెం ఫుడ్ ఉండడం చూసి ఇద్దరు కలిసి తింటుంటే హీరో తననే చూస్తూ నేను ఏజీ3తో కలిసి ఇలా ఫుడ్ తినాలనుకున్నా అని చెప్తాడు. మనం ఫ్రెండ్స్గా ఉందామా అంటే నాకు నీ గురించి తెలియదని అంటుంది హీరోయిన్. మార్నింగ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అంటేనే చెప్పానే అంటుంది. నా పేరు కిమిన్క్యూ, నేను ఫస్ట్ టైం మా ఇంటికి ఏజీ3 వచ్చాక నన్ను చూసి ఓరి దేవుడా అంది. సైంటిస్ట్కి కాల్ చేస్తే ఫ్రెండ్ మోడ్ ఆన్ అయిందని అన్నారు.
ఒక బాక్స్లో ఎగ్ పెట్టి పాస్వర్డ్తో ఓపెన్ చేయి అంటే బాక్స్ పగలగొట్టింది. నా వద్ద ఉన్న పర్ఫ్యూమ్ బాటిల్ని కాపాడి నన్ను కింద పడేసింది. తను రెయిన్ వచ్చినప్పుడు నాకు కిస్ చేసింది. తనని అలా నేను ఫ్రెండ్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తా. తను నాకు విలువైన నిధిలా భావించా అని చెప్తాడు. సైంటిస్ట్కి డాక్టర్ కాల్ చేసి జియాని AG3 మోడల్ లాగా ఉండమని చెప్పండి. జానీలాగా అలర్జీ షాక్ వస్తే తనని కాపాడడానికి తన దగ్గర ఉన్న మెడిసిన్ సరిపోవని చెప్తాడు. వెంటనే అక్కడి నుంచి కెమింక్యూని తీసుకురండి అని అంటాడు. తర్వాత AG3ని రీసెట్ చేస్తా అంటే మరి AG3 వెళ్ళిపోయాక నీకు గుర్తు రాలేదా అని హీరోయిన్ అంటుంది. ఫస్ట్లో కొంచెం బాధపడేవాడిని, ఏడ్చా కొన్ని రోజులు. తర్వాత కంపెనీకి వెళ్ళడం, బుక్స్ చదవడం అలా చేసేవాడిని. కానీ నాకు AG3 బాగా గుర్తు వచ్చింది. సైంటిస్ట్తో ఫేస్ చేంజ్ చేయొద్దని చెప్పా. మళ్ళీ తనకి ఫస్ట్లాగా ట్రైనింగ్ ఇచ్చా కానీ తను తిరిగి రాలేదు. అలా హీరో బాధపడడం చూసి హీరోయిన్ ఏడుస్తుంది. హీరోకి అంతా ఎక్స్ప్లెయిన్ చేసినా నమ్మడు, మోసం చేశామని అనుకుంటాడు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలని అంటాడు సైంటిస్ట్. హీరోయిన్తో అన్నీ నేనే చెప్తున్నా, నీ గురించి ఏం చెప్పలేదు అంటే నేను, మా అన్నయ్య, వదిన, వాళ్ళ కూతురు ఉంటాము. నేను మా నాన్నగారిని చాలా మిస్ అవుతున్నా. తను చనిపోయాడు. అతను కార్లను రిపేర్ చేసేవాడు. ఎంత పాడైపోయిన కార్ అయినా సరే ముందు కంటే బాగా రిపేర్ చేసేవాడు. ఒక పర్సన్ ఈ ప్రపంచంలోనే అందరికంటే తెలివైన దాన్ని జీనియస్ అని పొగిడాడు. అతను చాలా మంచివాడని చెప్తుంది. ఇంకా నువ్వు మీరు ఉండే ప్లేస్కి తిరిగి వెళ్ళిపోవాలి నాకు ప్రామిస్ చేసినట్లుగా. ఇలాగే ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. వాళ్ళు అలా మాట్లాడుతూ అలాగే నిద్రపోతాను. మార్నింగ్ అయ్యాక డోర్ ఓపెన్ చేసినట్లు చూపిస్తారు. హ్యాకర్స్ మళ్ళీ హ్యాక్ చేసి హీరో యొక్క ప్రైవేట్ రూమ్ని అయినా AG3లో క్రియేట్ చేసిన డేటా అంతా యూజువల్ వాళ్ళకి ఇచ్చేస్తారు. రియల్ వాళ్ళ నాన్నతో నేను కిమ్యూని మ్యారేజ్ చేసుకోలేను. నేను వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నా. మీరు అందుకు నాకు పర్మిషన్ ఇవ్వండి అని అంటుంది. రియల్ వాళ్ళ నాన్న లేదు, నువ్వు కిమ్యూతోనే మ్యారేజ్ చేసుకోవాలని అంటాడు. రియల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సైంటిస్ట్ పై అక్కడికి వస్తారు. జియా నీకేం ప్రాబ్లం చేయలేదు కదా కిమ్యూకి? అతనికేం నిజం తెలియలేదు కానీ అడుగుతాడు. హీరోయిన్ అవును, ఏం చెప్పలేదు నేను. మళ్ళీ రిటర్న్ వెళ్తానని నాకు ప్రామిస్ కూడా చేశాడు అని అంటుంది. హీరోయిన్ వాళ్ళ ఆంటీ వర్క్ ఉందని బయటికి వెళ్తుంది. రెస్టారెంట్కి కొంతమంది బాయ్స్ వచ్చి ఫుడ్ కోసం చూస్తారు. హీరో సైంటిస్ట్ పై హీరోయిన్కి వర్క్లో హెల్ప్ చేస్తారు. యూజువల్ హీరోయిన్ అన్నయ్యతో మీ సిస్టర్ని ఎక్కడో చూసినట్లు ఉంది అని అంటాడు. అయినా AG3 ఫేస్ లాగా మీ చెల్లి ఎందుకు ఉంది అని అడుగుతాడు. నాకు తెలీదు కానీ సైంటిస్ట్ మా చెల్లి ఒకప్పుడు పరిచయం ఉంది, కానీ ఇప్పుడు వాళ్ళకేం పరిచయం లేదని చెప్తాడు. హీరో అందరూ వెళ్ళాక కూర్చొని ఫుడ్ తింటుంటే హీరోయిన్కి ఇది ట్రై చేసి చూడు అని ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేస్తాడు. సైంటిస్ట్ పై వాళ్ళనే చూస్తుంటారు. హీరోయిన్ ఏంటి అలా చూస్తున్నావు అంటే లేదు, నేను AG3కి ఫుడ్ కుక్ చేసి పెట్టాలనుకున్నా. తను మనిషి అయితే నేను కుక్ చేసిన ఫుడ్ తనకి బాగా నచ్చేదని అంటాడు. ఈ స్టోరీలో విలన్ అయిన మార్టిన్ శాంటామేరియాని నాకు అమ్మేస్తా అన్నారు కదా, AG3 నాకు కావాలని అంటాడు. యూజువల్ వాళ్ళ నాన్నతో ఈ కంపెనీ నుండి పంపించా అనుకుంటున్నాడు కదా కిమ్యూకి, కానీ ఈ కంపెనీ నుండి ఎప్పటికీ వెళ్ళిపోయేలా చేస్తా. నా వద్ద కిమ్యూకి AG3వి కొన్ని వీడియోస్ దొరికావని అంటాడు. కాక్టైల్స్ అని AG3తో ఈ సిస్టంలో ఫోల్డర్ నువ్వే క్రియేట్ చేసావంటే AG3 అవును, నేనే రీసెట్కి ముందు జరిగిన అన్ని క్రియేట్ చేశాను ఈ ఫోల్డర్లో. నా ఫ్రెండ్ మెమొరీస్ అన్నీ ఉన్నాయని అంటుంది. సనీప్ కాక్టైల్ అయితే మా బ్రదర్వి డీప్ లెర్నింగ్వి కూడా అన్నీ ఇందులోనే ఉన్నాయా అని షాక్ అవుతారు. రిటర్న్ వెళ్ళడానికి సైంటిస్ట్ వాళ్ళు స్టార్ట్ అయిపోతారు. సనీప్ కాక్టైల్ సైంటిస్ట్కి కాల్ చేసి AG3 బ్యాకప్ ఫోల్డర్ని చేసింది కిమ్యూది అంటే వెంటనే మనం అక్కడికి వెళ్ళాలని పైతో అంటాడు. యూజువల్ వాళ్ళ నాన్నతో ఇందులో కొన్ని ఇంపార్టెన్స్ వీడియోస్ ఉన్నాయి, మీరు చూస్తే కిమ్యూకి గారిని కంపెనీ నుండి పంపించవచ్చు అని చూపిస్తాడు అంకుల్ దగ్గర పనిచేసే ఆ పర్సన్. హీరో సైంటిస్ట్ వాళ్ళకి తెలియకుండా హీరోయిన్ కోసం వస్తాడు. హీరోయిన్ అక్కడ నుండి ఇప్పుడే వెళ్ళిపోయిందని తెలుసుకుని హీరోయిన్ ఉన్న ప్లేస్కి వెళ్తాడు. హీరోయిన్ హీరోకి దూరంగా వెళ్ళిపోతున్నా, ఇంకెప్పుడు చూడలేనని ఏడుస్తుంది. హీరోయిన్తో నువ్వు ఇక్కడ ఉన్నావా అని హ్యాపీ ఫీల్ అవుతాడు. అది ఏంటి, ఈ నెక్లెస్ నేను AG3కి ఇచ్చా కదా, నీ వద్ద ఉంది ఏంటి అని. అయితే నువ్వు AG3 నా ఇన్ని డేస్ నుంచి ఉంది నాతోటి రోబోట్ కాదా, అయితే నువ్వు నాకు అబద్ధం చెప్పి మోసం చేస్తావని తన వాచ్లో చూస్తాడు. డాక్టర్ 2000 కన్నా ఎప్పుడు వెళ్ళినా నీకు గ్యారంటీ లేదు అనడం హీరోకి గుర్తొస్తుంది. ఇప్పుడు 2000 కన్నా ఎక్కువగా టెంపరేచర్ ఉందని చూపిస్తుంది. హీరోకి అలర్జీ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ బాగా ఏడుస్తుంది. సైంటిస్ట్ పై అక్కడికి వచ్చి హీరోకి ఇంజెక్షన్ వేస్తే అంబులెన్స్లో హీరోని అలర్జీ ఉంది కదా, ఎవరికి తెలియకూడదు అని హీరోని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. డాక్టర్ హీరోకి అలర్జీ ఉందని తన టీం అంతా వాళ్ళ బాడీ అంతా కవర్ అయ్యేలా మాస్క్ అంతా వేసుకొని ఉంటారు. యూజువల్ వాళ్ళ నాన్న సైంటిస్ట్తో మీరు AG3ని అసలు తయారు చేయలేదు, AG3గా ఒక అమ్మాయిని కిమ్యూకి వద్ద యాక్ట్ చేయడానికి రోబోట్ని పంపించారని AG3 మాకు ఇచ్చేయండి, లేదంటే కిమ్యూకి ఉన్న అలర్జీ గురించి ఈ ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది అని అంటాడు.
హీరో కోసం వాళ్ళు సైన్ చేస్తారు. హీరోయిన్ హీరో కోసం మాస్క్ అంతా వేసుకొని వస్తే హీరో తనతో మాట్లాడాడు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య సైంటిస్ట్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఇచ్చారు. యూజువల్ వాళ్ళ నాన్న రోబోట్ తయారు చేయలేదు అని సైన్ చేయించుకున్నారు. సైన్ చేయకపోతే మీ అలర్జీ గురించి అందరికీ తెలిసేలా చేస్తానని వాళ్ళని బెదిరించాడని చెప్తాడు. హీరో అయితే అంతా నా కోసం చేస్తున్నారా, నేను నమ్ముతా అనుకుంటున్నారా, వెంటనే సైంటిస్ట్ టీం మీద ఏజీ3గా యాక్ట్ చేసిన అమ్మాయి మీద కేసు వేయండి అని అంటాడు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఇది నా రిజిగ్నేషన్ లెటర్, నేను ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు ఉంటా, తర్వాత నా ప్లేస్లోకి వేరే వాళ్ళు వస్తారు అని చెప్తాడు. లెటర్ ఓపెన్ చేసి హీరో ఏజీ3గా ఉంది మీ చెల్లినా, తనకి చెప్పు ఇక్కడ నుండి వెళ్ళిపోమని, సైంటిస్ట్ వాళ్ళని కూడా వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పని అంటాడు. డాక్టర్ హీరోతో వాళ్ళు నిజం చెప్తా అంటే నేనే వద్దు అన్నాను, నీకు తెలిస్తే అలర్జీ షాక్తో నీకు ప్రాబ్లం అవుతుందని నేనే చెప్పొద్దన్నానే అంటాడు. హీరోయిన్ అన్నయ్య సైంటిస్ట్ టీం దగ్గరికి వచ్చి కిమింగ్క్యూ గారు మిమ్మల్ని ఇప్పుడే వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పారు అని వాళ్ళకి చెప్తాడు. హీరోయిన్ డాక్టర్తో తనకి ముందులా నయం కావాలంటే నేనేం చేయాలో చెప్పండి, మీరేం చెప్పినా నేను చేస్తా అని అంటుంది. డాక్టర్ నీ వల్లే తనకి అలర్జీ తగ్గింది, మళ్ళీ నీ వల్లే తగ్గాలంటే ఏం చేయాలో నువ్వే తెలుసుకో అని అంటాడు. హీరో ఇంటి వద్ద ఖాళీ చేసేసి సైంటిస్ట్ టీం అందరూ సన్హే కాఫీ షాప్కి వెళ్తారు. మేము ఇక్కడ నుంచి త్వరలోనే వెళ్ళిపోతామని చెప్తారు. యూజువల్ వాళ్ళ నాన్న రియల్ వాళ్ళ నాన్నతో ఇలాంటి అలర్జీ ఉన్న పర్సన్ని నీ అల్లుడుగా చేసుకుంటావా, నా కొడుకు నెక్స్ట్ డైరెక్టర్ అవుతాడు, రియల్కి యూజువల్కి మ్యారేజ్ చేద్దామని చెప్తాడు. హీరో కోసం హీరోయిన్ వాళ్ళ వదిన వద్ద కుకింగ్ నేర్చుకుంటుంది. హీరో కోసం ఫుడ్ తీసుకొని వెళ్ళి నువ్వు వేరే వాళ్ళు ఫుడ్ చేస్తే తినవు కదా, అందుకే నేను మాస్క్ గ్లౌజ్ వేసుకొని ఫుడ్ కుక్ చేస్తా. హీరో ఆ ఫుడ్ మొత్తం డస్ట్బిన్లో వేసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే హీరోయిన్ హీరో కోసం మళ్ళీ ఫుడ్ కుక్ చేసి తెస్తే హీరో అసలు నిన్ను చూడడం కూడా నాకు ఇష్టం లేదు, నా వద్దకి రాకు, నువ్వెందుకు వస్తున్నావు, కేసేస్తా అని భయపడుతున్నావా ఏంటి, ఇక మీదట రాకు అని కుక్ చేసిన ఫుడ్ మొత్తం కింద పడేస్తాడు. హీరోయిన్ హీరోతో నువ్వేం చేసినా నేను భయపడను, నీకోసం డైలీ వస్తా, ఫుడ్ తీసుకొని వస్తా, ఈరోజు వస్తా రేపు వస్తా ఆ తర్వాత కూడా నీకోసం డైలీ వస్తూనే ఉంటా అని చెప్పి వెళ్ళిపోతుంది. సైంటిస్ట్ పై వాళ్ళు ఉండడానికి ఒక కొత్త ప్లేస్ని రెంట్కి చూస్తూ ఉంటారు. హీరోకి హీరోయిన్ అన్న మాటలే గుర్తు వస్తూ ఉంటాయి. రేపు వస్తా తర్వాత రోజు వస్తూనే ఉంటా అనడం గుర్తు వస్తుంది. హీరోయిన్ ఫుడ్ కుక్ చేసి వస్తుంటే యాక్సిడెంట్ అయి హాస్పిటల్కి వెళ్తుంది. హీరో ఈ టైంకి వచ్చేది కదా అని చూస్తూ ఉంటాడు. మళ్ళీ అబద్ధం చెప్పింది నాతో అని డోర్ వద్దకే చూస్తూ ఉంటాడు. హీరోయిన్కి హ్యాండ్ అంతా పెయిన్గా ఉన్నా కూడా ఫుడ్ కుక్ చేసి తీసుకుని వస్తుంది. ఈ హార్ట్ లాంగ్ ప్లాన్ చేసింది నువ్వేనా అని అడుగుతాడు హీరో. అవునని చెప్తుంది. అయితే ఇందుకోసమైనా మళ్ళీ వచ్చావు, నేను రీసెట్ చేయకముందు ఏం ఫీల్ అయ్యానో నీకు తెలీదా, అప్పుడు నీకేం అనిపించలేదా, అలా నన్ను చూసి కొంచెం కూడా నీకు బాధ కలగలేదా, నా లైఫ్లో నుండి వెళ్ళిపో, ఇంకా ఎప్పుడు రాకు నా వద్దకి అని హీరోయిన్ని తిట్టి పంపించేస్తాడు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య సైంటిస్ట్తో మనం పార్క్ గారి చావుకి కారణమైన డ్రైవర్ని కనిపెట్టి నిజం చెప్పిస్తే ఏజీ3ని కాపాడవచ్చు, కిమింగ్క్యూ గారిని కూడా ఈ కంపెనీ నుండి తీసేయకుండా ఆపొచ్చు అని అంటాడు. హీరోయిన్ హీరో కోసం బ్యాగ్స్లో బుక్స్ తెచ్చిందని చూస్తాడు. అక్కడికి సన్హే వచ్చి హీరోతో నువ్వు నీ లైఫ్లో ఎంత విలువైనది కోల్పోతావో నేను వెళ్ళాక తెలుస్తుందని చెప్తుంది. హీరోతో సన్హే జియా ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది, నీకు తెలుసా హాక్-టైల్ సన్నీ నీ కోసం ఎంత మిస్ అవుతున్నారో, ఇంకా జియా కిమింగ్క్యూ కోసం కుక్ చేస్తూ హ్యాండ్ కట్ చేసుకుంటుంది, కొన్ని డేస్ తర్వాత నీకు ఈ మెమరీసే మిగులుతాయి, నువ్వు ఏం చేసినా కొంతకాలం తర్వాత జియా కూడా వేరే అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటుంది, ఎంత బాగుంది కదా, కానీ కిమింగ్క్యూని జియా ఎందుకు కిస్ చేసింది, రోబోట్ కాదని ఎందుకు చెప్పాలనుకుంది, తనని ప్రేమిస్తున్నానని అన్నప్పుడు జియా ఎలా ఫీల్ అయి ఉంటుంది, మీకు అనిపించట్లేదా ఎంత విలువైనవి కోల్పోతున్నారో మీ లైఫ్లో, ఇప్పుడు మీ కళ్ళకి ఇప్పుడు కనిపించదు తర్వాత తెలుస్తుందని, ఈ హార్ట్ లాంప్లని తనకు ఒకటి ఇచ్చేస్తానే అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. హీరో హీరోయిన్ గురించి ఆలోచిస్తూ సన్హే కాఫీ షాప్కి వెళ్తే అక్కడ క్లోజ్ అని ఉంటుంది. ఇంటికి వచ్చాక కారులో చూస్తే అంబ్రెల్లా ఉంటుంది. లోపల పెడదామని చూస్తే ఆల్రెడీ నా వద్ద ఉండే అంబ్రెల్లా ఉంది, మరి ఇది ఎక్కడిది అని చూస్తాడు. ఇది హీరోయిన్ తీసుకొచ్చిందని హీరోయిన్ తయారు చేసినవి సెర్చ్ చేస్తే అక్కడ చూసి ఇది తను తయారు చేసిందని అనుకుంటాడు. అందుకేనా తను నాతో నన్ను ఒకరు జీనియస్ అని పొగిడారు అంది అని ఆలోచిస్తాడు. అప్పుడే ఈరోజు హాంగ్వే పర్వతం వద్ద షవర్ పడుతుంది మిడ్ నైట్ అని చూపిస్తారు. హాట్ లాంప్లను టచ్ చేసి కారులో అక్కడికి వెళ్తాడు. హీరోయిన్ హాట్ లాంప్లను చూసి తను కూడా అక్కడికి వెళ్తుంది. హీరో హీరోయిన్తో నాకు ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలన్నావు ఏంటి అని అడుగుతాడు. ఎక్కడ నుండి చెప్పాలో నాకు తెలియట్లేదు అంటే ఫస్ట్ నన్ను ఎప్పుడు కలిసావో అప్పటి నుంచి చెప్పని అంటాడు. నేను రోబోట్గా నీ ముందుకు రావడం కన్నా ముందు నువ్వు నన్ను కలిసావు, నేను నీకు డెలివరీగా చేశాగా ఆ ప్రెసిడెంట్ జోని అంటే, అయితే అందుకే నా బాక్స్ ఓపెన్ చేయకుండానే అందులో నెక్లెస్ ఉంది అన్నావు, నీతో నాకు కిస్ నచ్చిందని నీకే చెప్పానా అని అంటాడు. కానీ ఆ రోజు రోబోట్ తీసుకొచ్చినప్పుడు నేను ప్రెసిడెంట్ జోతో మాట్లాడుతున్నా అంటే, అవును అప్పుడు బాక్స్ లోపల నేనే నీతో కాల్ మాట్లాడా, మెంటల్ హాస్పిటల్కి వెళ్ళు అని కూడా నేనే చెప్పా,
నీ సౌండ్ వినబడగానే నేను కాల్ కట్ చేస్తా. కానీ మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి నిన్ను చూసి షాక్ అయి ఓరి దేవుడా అని అన్నాను. కానీ హాన్బెక్యూ నాకు ఫ్రెండ్షిప్ మోడ్ ఆన్ అయిందని చెప్పారు అంటే అసలు అతన్ని నువ్వు ఎలా నమ్ముతున్నావో నాకు తెలియట్లేదని అంటుంది. అయితే నీకు నేను ఒక పిక్చర్లో కనిపించానా అని అంటాడు. కానీ మా అన్నయ్యకి ఏం తెలీదు నేను ఏజీ3 ఫేస్ లాగా ఉన్నా అనే తెలుసు. అందుకే మా అన్నయ్య వస్తే జుట్టు ఫేస్ మీద వేసుకొని కవర్ చేస్తా అని చెప్తుంది. హీరో అసలు ఇదంతా నేను నమ్మలేకపోతున్నా అంటే హీరోయిన్ నేను కూడా నమ్మలేకున్నా. నన్ను ఒకరు స్మార్ట్ క్రియేటివ్ రోబోట్ అనే అన్నారు. ఇంకా చాలు ఆపేయ్ అని అంటాడు. సన్హే వద్దపై మార్టిన్గా ఉన్న విలన్ ఏజీ3 పార్ట్స్ని అమ్మేస్తాడంట అని అంటుంది. హీరో ఇంకా ఏమేమి అబద్ధాలు చెప్పావో చెప్పు అంటే అబద్ధాలు చెప్పలే కానీ దొంగతనం చేస్తా అని అంటుంది. నువ్వు డస్ట్బిన్లో పడేసిన మీట్ని తీసుకున్నా అని చెప్తుంది. నేను కుక్ చేసేటప్పుడు ఎలా కంట్రోల్ చేసుకున్నావని అంటే నువ్వు కుక్ చేసిన ఫుడ్ నాకు ప్లేట్లో పెట్టావుగా అప్పుడు నేను తిన్నాను నాకు చాలా నచ్చిందని చెప్తుంది. హీరో నేను పిక్చర్లో ఎప్పుడైనా అనిపించానా అంటే నాకు మిషన్లకి బర్త్డే చేయడం విని నీకంటే పెద్ద పిక్చర్లో ఎవరు అనిపించలేదని చెప్తుంది. ఫస్ట్లో నీ మాటలు నాకు సోదిలా అనిపించేవి కానీ తర్వాత నుండి నీ మాటల్లో ఉన్న బాధ నాకు తర్వాత కనిపించిందని చెప్తుంది. రియల్ వాళ్ళ నాన్న నీకు కిమింగ్కు ఇష్టం లేకుంటే నువ్వు యూజువల్ని మ్యారేజ్ చేసుకో. త్వరలో కిమింగ్కు కంపెనీ నుండి వెళ్ళిపోతాడని చెప్తాడు. హీరోయిన్ హీరోతో నువ్వు నన్ను విలువైన నిధివి అనడం ఎప్పుడు నాతోనే ఉండు అన్నప్పుడు నాకు నువ్వు ప్రపోజ్ చేస్తున్నట్లు అనిపించేది. నీ చేతితో నా హెడ్ మీద పెట్టినప్పుడు నాకు చాలా నచ్చేది. నన్ను మనిషి అయితే బాగుండు అన్నప్పుడు నేను కూడా నీతో పాటు టేబుల్ మీద పడుకొని రోబోట్ కాదని చెప్పా. నువ్వు నా కోసం వెతుక్కుంటూ వచ్చినప్పుడు నాకు చాలా భయం వేసింది నీకేమైనా అవుతుందని. నాకు గుర్తుంది నేను నిన్ను కిస్ చేయడం అంటే హీరో థ్యాంక్స్ అని చెప్పి నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చెప్పినందుకు థ్యాంక్స్. ఆ మెమరీస్ ఎప్పుడు నేను మర్చిపోలేను. నేను గత 15 ఇయర్స్ నుంచి బాధపడుతున్నా. ఈ బాధను నేను ఎప్పుడు భరిస్తూనే ఉంటా. నీకు నా వల్ల అలాంటి బాధ ఇవ్వాలని నేను అనుకోవట్లే. నా ప్రపంచంలోకి నిన్ను తీసుకెళ్ళలేను. గుడ్ బై ఏజీ3 అని వెళ్ళిపోతుంటే హీరోయిన్ హీరోతో నేను ఏ పర్సన్ కోసం అయితే ఎదురు చూస్తున్నానో అది నువ్వే. నేను ప్రతిరోజు ఎవరినైనా మిస్ అయ్యా అంటే ఆ పర్సన్ నువ్వే. అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతావు నన్ను? రీసెట్కి ముందు నేను నీకు ఏం చెప్పాలనుకున్నానో నీకు తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పాలనుకున్నా. ఐ లవ్ యూ అని చెప్తుంది. హీరో బాగా ఎమోషనల్ అవుతాడు. హీరోయిన్ని కిస్ చేస్తాడు. నా విష్ ఈరోజు నెరవేరింది అని అంటాడు. అదే టైంలో సన్హే హాక్తెల్ లవ్ స్టోరీ స్టార్ట్ అయినట్లు చూపిస్తారు. మార్టిన్ యూజువల్ వాళ్ళ నాన్నతో మాకు ఏజీ3 ఇస్తా అని ప్రామిస్ చేసి ఇప్పుడు ఇవ్వకుండా మమ్మల్ని వెయిట్ చేస్తున్నారు. ఏజీ3ని టెస్ట్ చేయాలని అంటాడు. యూజువల్ వాళ్ళ నాన్న మీకు 2 డేస్లో ఏజీ3ని ఇచ్చేస్తా అని చెప్తాడు. సైంటిస్ట్ ఆ డ్రైవర్తో ఈ కంపెనీలో పార్క్ గారు శాంటా మేరియా టీమ్కి ఎంతో సపోర్ట్ చేశారు. కానీ ఏజీ3ని మార్టిన్కి ఇచ్చేయమంటున్నారు. మీ హెల్ప్ మాకు కావాలి. యాక్సిడెంట్ గురించి మీరు చెప్పాలి అని అంటాడు. ఆ రోజు ఏం జరిగిందని చూపిస్తారు. నిజానికి ఈ పర్సన్ పార్క్ డ్రైవర్గా ఉన్నట్లు చూపిస్తారు. పార్క్ గారి చావుకి కారణం యూజువల్ వాళ్ళ నాన్న మార్టిన్ అయి ఉంటారు. కానీ నువ్వు ఎవరికి చెప్పకని బెదిరించడంతో ఎవరికి కనిపించకుండా ఎన్ని రోజులుగా ఉన్నా అంటే హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఏదైనా రికార్డింగ్ ఉందా అని అంటాడు. డ్రైవర్ నేను కొన్ని రోజులు ఆలోచించుకొని చెప్తా అని అంటాడు. యూజువల్ వాళ్ళ నాన్న వద్ద వర్క్ చేసే పర్సన్తో మా నాన్న పార్క్ గారి చావుకి కారణమా? ఈ విషయం కిమింగ్కి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఎందుకు అలా చేశాడని అంటాడు. హీరో హీరోయిన్ వాళ్ళ అన్నయ్యతో ఇన్ని రోజులుగా హార్ష్గా బిహేవ్ చేశా. ఎలా ఫేస్ చేయాలని ఆలోచిస్తూ హీరోయిన్ వాళ్ళ అన్నయ్యకి కాల్ చేస్తే ఎలా ఉన్నారు? తిన్నారా మీరు? ఏం చేస్తున్నారు అంటే నేను కోర్టుకు వెళ్తున్న కేసు వేయడానికి. మీరే చెప్పారుగా శాంటా మేరియా టీం మీద మా చెల్లి మీద కేసు వేయండి అన్నారు అంటే అయ్యయ్యో ఇప్పుడేం కేసు వద్దు రిటర్న్ వచ్చేయండి మీరు మా ఇంటికి రాగలరా అని అడుగుతాడు. హీరో హీరోయిన్ వాళ్ళ అన్నయ్యతో ప్లీజ్ కొంచెం మీరు సీట్లో కూర్చొని అంటే పర్లేదని అంటాడు. కానీ నాకు ఇబ్బందిగా ఉంది ప్లీజ్ అని అంటాడు హీరో మీరు ఎలాంటి తప్పు చేయలేదని నేను తెలుసుకున్నా. మీ రిజిగ్నేషన్ లెటర్ని నేను యాక్సెప్ట్ చేయలేనని అంటాడు. కానీ మా చెల్లి వల్ల మీకు ప్రాబ్లం అయింది కదా అంటే లేదు నేను మీ చెల్లెల్ని ఇష్టపడుతున్నా. మీరు కూడా ఇంతకు ముందులాగా వర్క్ చేయండి అని అంటాడు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య మార్టిన్ కొరియా వచ్చేస్తాడు ఏజీ3 కోసం. ఆ డ్రైవర్ని కలిసాం కొంచెం టైం కావాలంటున్నాడని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సైంటిస్ట్కి ఏజీ3ని తీసుకెళ్తామని కాల్ చేస్తారు. ఏజీ3 నిన్ను కొత్త మాస్టర్ వద్దకి తీసుకెళ్తున్నారు. అక్కడ నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు అని అంటే మీ అందరూ అబద్ధం చెప్తున్నారు. మీ ఫేస్ చాలా సాడ్గా ఉంది అని అంటుంది. మార్టిన్ వద్ద పనిచేసే పర్సన్ వచ్చి ఏజీ3ని చూసి చాలా బాగుంది. మేము ఏజీ3ని తీసుకెళ్ళాక పార్ట్స్ అన్ని విడదీస్తామని అంటాడు. కాంట్రాక్ట్ సైన్ చేయకుండా దానికి నేను ఒప్పుకోనని సైంటిస్ట్ అంటాడు. హీరో సైంటిస్ట్తో ఏజీ3 ఎక్కడ ఉంది అంటే వాళ్ళు టెస్టింగ్కి తీసుకెళ్లారని చెప్తాడు. అలా ఎలా పంపించేస్తారు మీరు ఏజీ3ని? శాంటా మేరియా టీమ్కి ఎంత ఇంపార్టెంట్ అని మీకు తెలీదా?
కనీసం మీ టీం వాళ్ళ కోసం హార్డ్ వర్క్ కోసం అయినా మీరు గట్టిగా నిలబడాలి కదా అని అంటాడు. కిమ్మింగ్యూ, ఇది తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు. నీకు తెలుసా, నీ గురించి అందరూ తెలిస్తే మీడియా నీ వెంట ఎలా పడుతుందో మాకు తెలుసు. చేయని తప్పుకు మేము బ్యాన్ అయినప్పుడు మా మీద ఎన్ని రూమర్స్ వచ్చాయో నీకు తెలీదు. అలాంటి సిచ్యువేషన్లో నిన్ను చూడాలని మేము అనుకోవట్లేదు అని చెప్తాడు. పై హాక్టైల్స్ అని అందరూ సారీ బ్రదర్, నా వల్ల మీకు చాలా ఇబ్బంది అయిందని చెప్తారు. అందుకే మేము ఈ డెసిషన్ తీసుకున్నామని అంటారు. మార్టిన్ ఏజీ3తో నీ కొత్త ఓనర్ నేనే అని చెప్తాడు. నిన్ను మిలిటరీ ఆర్మీకి పంపిస్తా అంటే నేను మనుషులతో కలవనా అని అంటుంది ఏజీ3. లేదు అని అంటాడు. అప్పుడే అక్కడికి యూజువల్ వచ్చి మార్టిన్తో కాంట్రాక్ట్ రెడీ అయ్యాక ఏజీ3ని తీసుకెళ్ళండి అని చెప్తాడు. సైంటిస్ట్ హీరోతో, జియా నా ఫస్ట్ లవ్, తను నాతో ఉండాలి అనుకోలే. తర్వాత నేను ఏజీ3కి తన ఫేస్ పెట్టా. తర్వాత నా వల్ల తను ఎంత ఇబ్బంది పడిందో నేను ఇక్కడికి వచ్చాకే తెలుసుకున్నా. తను నువ్వు చూడడానికి చాలా బాగున్నారు. తనని నువ్వు బాగా అర్థం చేసుకున్నావు అంటాడు. హీరో సైంటిస్ట్, మీ మీద కేసు వేయలే, నా కోసం నిలబడ్డారు. కేమ్ ఫినాన్షియల్ శాంటా మేరియా టీం తయారు చేసిన ఏజీ3ని వెనక్కి తీసుకొస్తా అని అంటాడు. హీరో యూజువల్ వాళ్ళ నాన్నతో, నేను డైరెక్టర్గా రిజైన్ చేస్తాను, దానికి బదులుగా శాంటా మేరియా టీంని ఏజీ3ని ఇచ్చేయండి నాకు అంటే, నీ అలర్జీ గురించి నాకు తెలుసు. అందరికీ తెలిస్తే నేను డైరెక్టర్గా ఒప్పుకుంటారు అనుకుంటున్నావా? రేపు బోల్డ్ గ్రూప్ డైరెక్టర్ అయిన మార్టిన్ దేయాంగ్షిప్ బిల్డింగ్ టీంని అమ్మేస్తున్నాం. అందుకు అందరూ ఒప్పుకున్నారు. నువ్వు కూడా ఓకే చేయాలి అని అంటాడు. హీరో, ప్లీజ్ అలా చేయకండి, దయచేసి ఆపేయండి అని రిక్వెస్ట్ చేస్తాడు. హీరో యూజువల్తో, నేను కేఎం ఫినాన్షియల్ డైరెక్టర్గా రిజైన్ చేస్తాను, కానీ నాకు శాంటా మేరియా టీంని ఇచ్చేయండి అని అంటాడు. కానీ వాళ్ళు నిన్ను మోసం చేశారు, కానీ నువ్వు వాళ్ళని ఎందుకు నమ్ముతున్నావు? నేను చాలా చిన్న పిల్లాడిని. నాకు ఏం తెలియని వయసులో మా నాన్న నాతో చేయించిన పనికి నువ్వు నన్ను దూరం పెట్టావు అంటే వాళ్ళు ఏం వదులుకుంటున్నారో నాకు తెలుసు. నీకు మీ నాన్నకి ఈ విషయాలన్నీ ఎప్పటికీ అర్థం కాదు యూజువల్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో రియల్ వాళ్ళ నాన్నతో, రేపు కేఎం ఫినాన్షియల్లో మార్టిన్తో సైన్ చేయకండి, మీరు కంపెనీ మంచి కోసం అది ఆపాలి అనుకుంటున్నా, మీ సపోర్ట్ నాకు కావాలని అంటాడు. రియల్కి యూజువల్కి ఈ కాంట్రాక్ట్ తర్వాత మ్యారేజ్ చేయాలని అనుకుంటున్నా, ఇదే నా నిర్ణయం అని చెప్తాడు. రియల్తో వాళ్ళ నాన్న, కాంట్రాక్ట్ సైన్ అయ్యాక నీకు యూజువల్కి మ్యారేజ్ చేస్తా అంటే, లేదు నాన్న, నాకు ఇప్పుడు మ్యారేజ్ ఇష్టం లేదని అంటుంది. మీరు ఎప్పుడు మింకు సైడ్ ఉండేవాళ్ళుగా, మనం అందరం ఒక ఫ్యామిలీగా 15 years నుంచి ఉంటున్నాం, కానీ మీరు ఇప్పుడు మింకు సైడ్కి సపోర్ట్గా లేకుండా ఉన్నారేంటి? మన ఫ్యామిలీ కదా అంటే, అతను మన ఫ్యామిలీ ఏం కాదు అని అంటాడు. అయితే మీరు మింకు డైరెక్టర్ అని ఎన్ని డేస్గా సపోర్ట్ చేస్తున్నారా అని అంటుంది. హీరో కోసం అందరూ కలిసి కుక్ చేస్తూ ఉంటారు. హీరో వచ్చాక సైంటిస్ట్, మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తామో లేదో మాకు తెలియదు, అందుకే నీ కోసం డిన్నర్ చేస్తున్నామని అంటాడు. హీరోయిన్ హీరోతో, ఇది నేనే కుక్ చేస్తా తిను అంటే హీరో తింటాడు. అందరూ తిని జియా ఇంకా మళ్ళీ ఎప్పుడు కుక్ చేయకని తన మీద జోక్స్ వేస్తుంటారు. హాక్టైల్స్ అని, నీకు ఈ బీటల్ని గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటున్నాం, నీ నుండి మేము ఎప్పుడు ఏదో ఒకటి తీసుకుంటున్నాం, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదని అంటారు. సనప్ హీరోతో బాగా ఎమోషనల్ అవుతూ, వీలు అయితే మమ్మల్ని క్షమించు తమ్ముడు, లేదంటే పూర్తిగా ఆ విషయం మర్చిపో అని అంటే, హీరో, లేదు, మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు, మీరు ఇక్కడే ఉండాలని అంటారు. కాక్టైల్స్ అని అప్పుడు, మనం డ్రింక్ చేద్దామా అంటే, హీరో, నా దగ్గర ఆ రోజులాగా పెద్ద పెద్ద కాళ్ళు ఉండే చికెన్ ఉందని నవ్వుతారు. హీరోయిన్ నిద్రపోతుంటే హీరో హీరోయిన్ హ్యాండ్కి ఉన్న బ్యాండేజెస్ని చూస్తాడు. హీరోయిన్, ఏమైంది, సాడ్గా ఉన్నావు అంటే, నాకు నువ్వైతే దొరికావు, కానీ శాంటా మేరియా టీం ఏజీ3ని కోల్పోయా అని అంటాడు. నువ్వు ఎంత చేయగలవో అంత చేస్తావు, నువ్వు ఎక్కడ ఉన్నా నీకు సపోర్ట్గా నేను ఉంటా అని ధైర్యం చెప్తుంది. కాంట్రాక్ట్ సైన్ అయ్యటానికి టైం ఉంది, అప్పటి వరకు నేను ట్రై చేస్తా అని అంటాడు. పై ఏజీ3 ఇక్కడ లేదు అని ఏడుస్తూ ఉంటే సైంటిస్ట్ చూస్తాడు. మేడం ఎక్స్ దగ్గర పనిచేసే ఒక లేడీని చూపిస్తారు. స్టార్టింగ్ సీన్లో హీరో చిన్నప్పుడు మేడం ఎక్స్ అని ఎవరు సైన్ చేయమన్నా చేయొద్దని చెప్పారు కదా, ఆమెనే ఈమె. మా మేడం ఏం చెప్పారంటే, మార్టిన్ ఇల్లీగల్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయినట్లు ప్రూఫ్స్ కావాలి. పార్క్ గారి యాక్సిడెంట్లో మార్టిన్ రికార్డ్ ఆ డ్రైవర్ వద్ద మీరు కలెక్ట్ చేసి పోలీసులకు ఇవ్వడం వల్ల మార్టిన్ని జైల్లో వేయొచ్చు అని చెప్తుంది. హీరో హీరోయిన్ వాళ్ళ అన్నయ్య డ్రైవర్ అంకుల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అంకుల్ వచ్చాక హీరోయిన్ వాళ్ళ అన్నయ్య, మీరు ప్రూఫ్ ఇచ్చాక మిమ్మల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తామని అంతా ఈ ఫైల్లో ఉందని చూపిస్తాడు. ఆఫ్టర్నూన్ 2కి కాంట్రాక్ట్ సైన్ చేస్తారు అని హీరోయిన్ హీరోని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. నా మీద నమ్మకం పెట్టుకో, 2 లోపు నిన్ను తీసుకెళ్తా అని హీరోతో అంటుంది. మార్టిన్ యూజువల్ వాళ్ళ నాన్న, ఆర్ఎన్ఏ టీంని మీకు ఇవ్వబోతున్నాం అని సైన్ చేయబోతుంటే హీరో అక్కడికి వచ్చి, మార్టిన్, మేము దేయాంషిప్ బిల్డింగ్ ఆర్ఎన్ఏ టీం ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేస్తున్నాం, మీ బోల్డ్ గ్రూప్ వద్ద ఉన్న అన్ని కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తున్నాం అని అంటాడు. అక్కడికి పోలీసులు వచ్చి,
యూజువల్ వాళ్ళ నాన్నతో మిమ్మల్ని పార్క్ గారి యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ చేస్తున్నామని అంటారు. మార్టిన్ వద్ద పనిచేసే పర్సన్ ఏజిత్రిని చూడడానికి వస్తే అక్కడ ఏజిత్రి కనిపించదు. అప్పుడు ఆ పర్సన్ యూజువల్ వద్ద పనిచేసే పర్సన్కి కాల్ చేసి ఏజిత్రి కనిపించట్లేదని చెప్తే ఎక్కడికి వెళ్ళిందని అతను అడుగుతారు. అప్పుడు అది హీరో వినేసి సైంటిస్ట్ వాళ్ళకి కాల్ చేసి చెప్తాడు. ఏజిత్రి రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంది. ఒక డ్రింకర్ పక్కన కూర్చుంటే ఇంటికి వెళ్ళు అని ఒక బస్ కార్డ్ ఇస్తాడు. యూజువల్ వాళ్ళ నాన్న దగ్గర పనిచేసే పర్సన్తో పార్క్ గారిని చంపింది మా నాన్ననేనా అంటే లేదు మార్టిన్ చంపేశాడు, కానీ మీ నాన్న అందుకు చాలా మనీ తీసుకున్నారని చెప్తాడు. ఏజిత్రి బస్సు ఎక్కి ఇంటికి వెళ్దామని వెళ్తుంది. ఏజిత్రి పక్కన ఒక ఆంటీ కూర్చొని అలసిపోయి నిద్రపోతుంది. మీరు బాగున్నారా, అలసిపోయారా అని అడుగుతుంది. ఆ తర్వాత ఒక చిన్న పాప వస్తే తనతో మాట్లాడుతుంది. వాళ్ళ అన్నయ్య ట్రాక్ చేస్తూ బస్సు ఎక్కడం చూస్తాడు. సైంటిస్ట్ వాళ్ళకి ఏజిత్రి బస్సులో వెళ్తుందని చెప్తాడు. ఏజిత్రి బస్ దిగి నడుస్తూ వెళ్తుంటే అక్కడ స్టార్టింగ్ స్క్రీన్లో ఉన్న రౌడీలు ఏజిత్రి వద్దకు వచ్చి మేము నిన్ను డ్రాప్ చేయొచ్చా అని అడుగుతారు. ఏజిత్రి వెళ్ళి కూర్చుంటుంది. అక్కడికి మార్టిన్ వద్ద పనిచేసే పర్సన్ ఏజిత్రిని తీసుకెళ్దాం అనుకుంటే అక్కడికి పోలీసులు వస్తారు. వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. సైంటిస్ట్ వాళ్ళు అక్కడికి వచ్చి మనం ఇంటికి వెళ్దాం పదా అని ప్రేమగా అడిగితే ఏజిత్రి నవ్వుతుంది. ఏజిత్రి రిటర్న్ వచ్చాక నేను చాలా ప్లేసెస్కి వెళ్ళా, చాలామందిని కలుస్తా అని అంటుంది. అందరూ ఏజిత్రి వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతారు. యూజువల్కి రియల్ కాల్ చేసి కిమ్మింగ్కి ఏదైనా డిసీజ్ ఉందా అని అడుగుతుంది. ఏదో ప్లాన్ చేస్తున్నారు మా నాన్న మీ నాన్న కలిసి అని చెప్తుంది. యూజువల్ అంతకుముందు ఏజిత్రికి కిమ్మింగ్కి మధ్య ఉన్న వీడియోస్ చూస్తున్నప్పుడు హీరోకి అలర్జీతో కింద పడిపోయినట్లు చూస్తాడు. బయటకు వెళ్తుంటే సెలూన్కి వెళ్ళి హెయిర్ స్ట్రైట్గా చేయించుకుంటుంది. అప్పుడు హాక్టైల్స్ అని నువ్వేనా అని షాక్ అవుతారు. సైంటిస్ట్ పైతో నీ కళ్ళేంటి ఇంత పెద్దగా ఉన్నాయి అంటే స్పెట్స్ తీసేసా డాక్టర్ అని చెప్తుంది. నీ హెడ్ కూడా పెద్దగా అయిపోయింది అంటే హెయిర్ స్ట్రైట్గా చేయించుకున్నా అని అంటుంది. అవునా, మరి అంత చండాలంగా ఏం లేవులే అని అంటాడు. సారీ, నాకు ఎలా మాట్లాడాలో తెలియదు అని పైతో అంటే నాకు మీ గురించి తెలుసులేండి అని అంటుంది. సనీప్ అందరూ ఎక్కడికి వెళ్ళారు అని చూస్తుంటే హీరో దయ్యంలా వచ్చి హ్యాపీ బర్త్డే సనీప్ అని అంటాడు. సనీప్ భయపడతాడు. అక్కడికి అందరూ వచ్చి విషెస్ చెప్తారు. అందరూ గిఫ్ట్ ఇస్తూ ఉంటే సైంటిస్ట్ వచ్చి ఈ పెన్ డ్రైవ్లో నీకు ఒక గిఫ్ట్ ఉందని అంటాడు. ఏజిత్రి తన ఫస్ట్ అవుటింగ్ కంప్లీట్ చేసిన వీడియో అని అంటాడు. అందరూ బాగా ఎమోషనల్ అయి ఏజిత్రి బయట ఎలా ఉంది, జనాలతో ఎలా మాట్లాడిందని చూస్తూ ఉంటారు. సైంటిస్ట్ అందరితో కిమ్మింగ్కి అవ్వాలని ఏజిత్రి డీప్ లెర్నింగ్ బాగా నేర్చుకుంది, ఇలా బాగా ఇంప్రూవ్ అయిందని చెప్తాడు. ఏజిత్రి ముందు మార్టిన్ నేనే పార్క్ని చంపేస్తా, ఈ రోబోట్ని కూడా ఆర్మీ మిలిటరీకి పంపుతా అనడం అంతా ఏజిత్రి రికార్డ్ చేసి ఉంటుంది. అది మొత్తం సైంటిస్ట్ హీరోకి ఇస్తాడు. హీరో పోలీస్ వాళ్ళకి ఇస్తాడు. హీరో గురించి తెలిసాక యూజువల్ హీరోని చూద్దామని వెళ్తే అప్పుడు అక్కడ అంకుల్ లోపలికి వెళ్ళట్లేదా అని నేను ఉండే ప్లేస్కి వెళ్దాం పదా అని తీసుకెళ్తాడు. యూజువల్ కిమ్మింగ్కి బాగాలేదని మీకు తెలుసా అంటే నాకు తెలుసు, 15 years నుంచి ఇలా బాధపడుతున్నాడు, నాకు తెలిసి ఇది వాళ్ళ పేరెంట్స్ చనిపోయాక అందరూ తనని మోసం చేయడం వల్ల ఇలా అయ్యింది, అతని కోసం ఎవరూ రాలేదు, నువ్వు తన ఫ్రెండ్వే కదా, నువ్వు ఎందుకు రాలేదని అంటాడు. దయచేసి నన్ను క్షమించండి, నేను తన విషయంలో చాలా తప్పు చేస్తా, తనని చాలా బాధ పెట్టా అని అంటాడు. యూజువల్ ఒక రెస్టారెంట్లో తాగుతూ రియల్తో కిమ్మింగ్కి నా వల్లే ఇలా అయ్యింది, నేను మా నాన్న చెప్పినట్లు చేస్తూ పోయా అని బాధపడుతుంటే రియల్ అప్పుడు నువ్వు చాలా చిన్న పిల్లాడివి, కిమ్మింగ్కి అర్థం చేసుకుంటాడు, మీరు మళ్ళీ కలిసిపోయి మంచి ఫ్రెండ్స్ అవ్వండి అని అంటుంది. యూజువల్ వాళ్ళ నాన్న వద్ద పనిచేసే పర్సన్తో హీరో అలర్జీ ఉంది అని న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు. హీరో రిపోర్టర్స్ ముందుకి వెళ్తాడు. హీరో రిపోర్టర్స్తో నేను కేఎం ఫైనాన్షియల్ డైరెక్టర్ కిమ్మింగ్ని మీ అందరికీ ఒక విషయం కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నా, గత 15 years నుంచి నేను మనుషులను టచ్ చేస్తే అలర్జీతో బాధపడుతున్నా, అందుకే నేను కంపెనీలోకి వచ్చే ముందు అందరికీ దూరంగా ఉన్నా, కానీ కేఎం ఫైనాన్షియల్ని ఎప్పుడు నేను గ్రోత్ చేస్తూనే ఉన్నా అని నా లైఫ్లోకి ఒక రోబోట్ వచ్చింది, తనతో క్లోజ్ అవుతూ తనతో ఫ్రెండ్షిప్ చేస్తాను, ఈ జర్నీలో నాకు లాయర్ తోడుగా ఉన్నాడు, అలాగే హాన్బెక్యూ గారు చేసిన రోబోట్ వల్లే ఇదంతా జరిగిందని చెప్తాడు. ఇక మీదట మా కంపెనీ అందరికీ ఉపయోగపడేలా పనిచేయబోతుంది, అలాగే మనుషుల ఎమోషన్స్ని అర్థం చేసుకునే ఏఐ రోబోట్స్లని తయారు చేస్తుందని అంటాడు. ఈ లైవ్ అంతా సైంటిస్ట్ పైస్ అని కాక్టైల్ హీరోయిన్ చూస్తూ ఉంటారు. సైంటిస్ట్ ఇంకొన్ని డేస్లో బిజీ అయిపోతారని నవ్వుతారు. హీరోకి అలర్జీ ఉందని యూజువల్ వాళ్ళ నాన్న వద్ద పనిచేసే పర్సన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు యూజువల్ లైవ్ కంప్లీట్ అయ్యాక నేను కిమ్మింగ్కి సపోర్ట్ చేస్తున్నా అని అంటాడు. కిమ్మింగ్ తప్ప ఈ కంపెనీని ఎవరు బాగా చూసుకోలేరు అంటే రియల్ నేను కూడా కిమ్మింగ్ చెప్పిన దానికి సపోర్ట్ చేస్తున్నా అని అంటుంది. రియల్ హీరోతో నీ కోసం నేను యూజువల్ బాగా ఫైట్ చేశాం కాబట్టి నువ్వు ఇలాగే వర్క్ చేస్తూ ఉండాలని నవ్వుతుంది.
రియల్ హీరోతో మీరు ఇప్పుడు అన్నీ క్లియర్ చేసుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. యూజువల్ నేను నీకు చిన్నప్పుడు ఏం పేపర్స్ ఇచ్చానో నేను ఇప్పుడు తెలుసుకున్నా. మా నాన్న నీ విషయంలో ఎప్పుడు ఏమేం చేశాడో అని నేను ఇప్పుడు తెలుసుకున్నా. ఒక పిచ్చోడిలా మా నాన్న ఏం చెప్పినా విన్నా. నీ విషయంలో నేను ఏం చేశానో అన్నీ నేను అర్థం చేసుకున్నా. నన్ను క్షమించు మింకి అని అంటాడు. హీరో యూజువల్ కలిసిపోయినట్లు హ్యాపీగా ఉన్నట్లు చూపిస్తారు. హీరో వద్దకి హీరోయిన్ అన్నయ్య వచ్చి మనం అన్నీ సరిచేసాం కాబట్టి మీరు నా రిజిగ్నేషన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే, లేదు ముందే చెప్పగా మీరు ఉండాలి అని అన్నాను కదా అని అంటే, లేదు సార్ నేను వెళ్ళిపోవాలని అనుకుంటున్నా. దయచేసి నా రిజిగ్నేషన్ని యాక్సెప్ట్ చేయండి అని అక్కడి నుంచి హీరోయిన్ అన్నయ్య వెళ్ళిపోతాడు. సైంటిస్ట్తో డేట్కి వెళ్దాం అంటే షాక్ అవుతాడు సైంటిస్ట్. నవ్వి సరే పద వెళ్దాం అని అంటారు. ఇక్కడితో వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అయినట్లు చూపిస్తారు. హీరో హీరోయిన్తో మీ అన్నయ్య కంపెనీ నుండి వెళ్ళిపోయాడు, ఎలా మళ్ళీ రిటర్న్ తీసుకురావాలని నాకు తెలియట్లేదు అంటే, మా అన్నయ్య ఒకసారి నో అని చెప్తే నోనే అని అంటుంది. సైంటిస్ట్ హీరోతో మీ జనరేషన్ వాళ్ళు డేటింగ్కి ఎక్కడికి వెళ్తారా అంటే, హీరో షాక్ అయ్యి ఏంటి డేటింగా, ఎవరితో వెళ్తున్నావు అని, ఏంటి నువ్వు పైతో వెళ్తున్నావు, మీ జంట చాలా బాగుంటుందని చెప్తాడు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్యతో ఎందుకు రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చావు అన్నయ్య అంటే, వాళ్ళ వదిన చూసి ఏంటి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చావు, నాకు ఎందుకు చెప్పలే, ఇలాంటి పని ఎందుకు చేసావు, వెళ్ళి రిజిగ్నేషన్ లెటర్ని తీసుకురా అని లేడీ బాస్లా హీరోయిన్ వాళ్ళ అన్నయ్య మీద అరుస్తుంది. హీరోయిన్ అన్నయ్య కంపెనీలో మళ్ళీ వర్క్ చేస్తా రిజిగ్నేషన్ లెటర్ క్యాన్సిల్ చేయనని చెప్పడానికి వెళ్తే, హీరోనే అంతా మాట్లాడుతూ సరే నువ్వు ఇప్పుడు రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చావు యాక్సెప్ట్ చేస్తున్నా, కానీ రావాలనుకుంటే నువ్వు ఎప్పుడైనా రావచ్చు అని అంటాడు. హీరో హీరోయిన్తో మీ అన్నయ్య వచ్చి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు, నేను యాక్సెప్ట్ చేసేసాను అని సాడ్గా అంటే, నువ్వు అలా ఎందుకు చేసావు, మా అన్నయ్య వదిన రిజిగ్నేషన్ లెటర్ తీసుకురా అని పంపించింది, నువ్వు అలా ఎలా చేసావు, నువ్వు డైరెక్ట్గా మా ఇంటికి వెళ్ళి మా వదిన ముందు ఆ రిజిగ్నేషన్ లెటర్ని క్యాన్సిల్ చేస్తున్నా అని చెప్పి ఇవ్వు, అప్పుడు మా అన్నయ్య నో చెప్పలేడు అని అంటుంది. సన్హే కాక్టైల్ డేట్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే సనీప్ నేను ఒక్కడినే ఇలా సింగిల్గా ఉన్నా ఏంటో అని వాళ్ళనే చూస్తుంటాడు. అప్పుడే తన ఓల్డ్ ఫ్రెండ్ని చూసి నువ్వేంటి ఇక్కడ అని వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుతుంటాడు. సైంటిస్ట్ పై డేట్కి వెళ్ళి మనం ఎన్ని రోజులుగా రోబోట్లు మనుషులతో కమ్యూనికేట్ అయ్యేలా తయారు చేస్తాం, కానీ మనం మనుషులకు దూరంగా అయిపోయామని మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో యూజువల్ వాళ్ళ నాన్నతో మీ అన్ని తప్పులు ఒప్పుకోండి, ఇక మీదట యూజువల్ సీఈగా ఉంటాడు, రియల్ తన లైఫ్ని హ్యాపీగా జీవిస్తుంది, మీరు మా నాన్న శత్రువులుగా ఉన్నట్లు ఇకపై మేము ఉండాలనుకోవట్లేదు, నేను యూజువల్ ఎప్పటికీ ఫ్రెండ్స్గా ఉండాలని అనుకుంటున్నామని చెప్పేసి వెళ్ళిపోతాడు. హీరో హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఇంటికి వస్తాడు. మీరు ఏదైనా పని మీద వచ్చారా అని వాళ్ళ వదిన అడిగితే, హీరో ఏం చెప్తున్నాడో ఏ మీనింగ్తో చెప్తున్నాడో అర్థం చేసుకోకుండా, జో మీరు లేకుంటే నేను బహుశా బతకలేనేమో, మీరంటే నాకు చాలా ఇష్టం, ఈ రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేను, దయచేసి ఈ కంపెనీకి రండి అని అంటాడు. వాళ్ళ వదిన తీసుకో అంటే, హీరోయిన్ వాళ్ళ అన్నయ్య నాకు ఒక కండిషన్ ఉంది, మీరు కంపెనీలో నా బాస్, మిగతా టైంలో మా చెల్లి బాయ్ ఫ్రెండ్ అని అంటాడు. హీరో సరే నాకు ఓకే అని అంటాడు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఓకే కిమెంక్యూ అని అంటే అందరూ నవ్వుతూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హీరో హీరోయిన్ రూమ్లోకి వెళ్ళి నువ్వు తయారు చేసిన అన్ని వస్తువులు నా దగ్గర ఉన్నాయని అంటే హీరోయిన్ షాక్ అవుతుంది. అప్పుడు వాళ్ళ వదినకి డెలివరీ పెయిన్స్ రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్తారు. అందరు టెన్షన్ పడుతూ ఉంటే పాప పుట్టింది అని వాళ్ళకి తీసుకొచ్చి చూపిస్తారు. అందరూ హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత 2 years తర్వాత అని చూపిస్తారు. సైంటిస్ట్ హ్యూమన్ ఎమోషన్స్కి అనుకూలంగా బిహేవ్ చేసే రోబోట్లని డెమో చేస్తూ ఉంటాడు. పై కాక్టైల్స్ అని అందరూ చూస్తూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య కంపెనీలో బాగా హయ్యర్ పొజిషన్ వర్క్లో ఉన్నట్లు చూపిస్తారు. రియల్ కూడా బిజీగా వర్క్ చేస్తున్నట్లు చూపిస్తారు. రియల్ యూజువల్తో సరే ఇక మనం వెళ్దాం పదా అని ఎక్కడికో వెళ్తున్నట్లు చూపిస్తారు. డాక్టర్ కూడా రెడీ అయ్యి వెళ్తున్నట్లు చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య వదిన హడావిడిగా వాళ్ళ చిన్న పాపతో కలిసి ఎక్కడికో రెడీ అయ్యి వెళ్తుంటారు. సన్హే కూడా తన కాఫీ షాప్ని క్లోజ్ చేసేసి వెళ్తుంది. హీరోయిన్ కూడా బిజీగా వర్క్ చేస్తూ నేను ఇక వెళ్తాను అని అక్కడి నుంచి కార్లో స్టార్ట్ అయ్యి వెళ్తుంది. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారని చూస్తే హీరో మిలిటరీ ఆర్మీ నుంచి ఇంటికి వచ్చినట్లు ఉన్నాడు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య వదిన సన్హే రియల్ యూజువల్ సైంటిస్ట్ టీమ్ అంతా అక్కడికి హీరో కోసం వచ్చి వెయిట్ చేస్తున్నట్లు చూపిస్తాడు. హీరో హీరోయిన్తో నేను నిన్ను చాలా మిస్ అయ్యా అని అంటే హీరోయిన్ నువ్వు తిరిగి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, నీ కోసం అందరూ లోపల వెయిట్ చేస్తున్నారు అని అంటుంది. లోపలికి హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తుంటారు. ఇంతటితో ఈ డ్రామా కంప్లీట్ అయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.